సరే చూడండమ్మా, మనం ఇప్పుడు ప్రసంగి గ్రంథాన్ని మనము ధ్యానిస్తూ ఉన్నాం. ప్రసంగి గ్రంథము 4వ అధ్యాయము చూడండి, 13వ వచనం నుండి మనం చదువుకుందాం. మూఢత్వము చేత బుద్ధి మాటలకిక చెవియొగ్గలేని ముసలి రాజు కంటే పేదవాడైన జ్ఞానవంతుడు చిన్నవాడే శ్రేష్ఠుడు. అట్టివాడు తన దేశమందు పేదవాడుగా పుట్టినను పట్టాభిషేకము పొందుటకు చెరసాలలో నుండి బయలు వెళ్ళెను. సూర్యుని క్రింద సంచరించు సజీవులందరూ ఆ గతించిన రాజునకు బదులుగా రాజైన ఆ చిన్నవారి పక్షమున ముందురని నేను తెలుసుకుంటుని. అతని ఆధిపత్యం క్రింది జనులకు లెక్కయే లేదు. అయినను తర్వాత రాబోవారు వీని యందు ఇష్టపడరు. నిజముగా ఇది వ్యర్థమే, ఒకడు గాలికై ప్రయాసపడినట్టే. చూడండి పిల్లారా, ఈ యొక్క సమయంలో మనము పట్టాభిషేకము అనే వర్తమానం మనము నేర్చుకుందాం. చూడండి పిల్లారా, మనము పట్టాభిషేకము మూఢత్వము చేత బుద్ధి మాటలకి అంటే మంచి మాటలకి, బుద్ధి కలుగు చేసేటువంటి మాటలకి చెవియొగ్గలేని ముసలి రాజు కంటే పేదవాడైన జ్ఞానవంతుడకు చిన్నవాడే శ్రేష్ఠుడు. అటివాడు తన దేశమందు పేదవాడుగా పుట్టినను పట్టాభిషేకము పొందుటకు చెరసాలలో నుండి బయలు వెళ్ళును. పిల్లారా, ఇప్పుడు ఒక గొప్ప రాజు ఉన్నాడు అనుకుందాం. ఆ రాజు అంటే రాజు దగ్గర గొప్ప సైన్యం ఉంటారు, అలాగే గొప్ప అధికారులు ఉంటారు. రాజు ఏం చెప్తే అది చేస్తూ ఉంటారు. రాజుగారి యొక్క మాటను బట్టి, అంటే మన మెస్సేజ్ని బట్టి ఎలా నడుస్తున్నామో, మన రాజును బట్టి మనం ఎలా నడుస్తున్నామో, వారు కూడా రాజును బట్టి నడుస్తూ ఉంటారు. ఆ విధంగా పిల్లరా, ఆ రాజు ఉన్నాడు. అయితే ఆ రాజు గురించి ఇక్కడ వాక్యం ఏం చెప్తూ ఉందంటే, అతడు మూఢత్వము చేత దేని చేత చెప్పండి? మూఢత్వము చేత అతడు బుద్ధి కలిగిన మాటలకు చెవియొగ్గలేనటువంటి వాడుగా, అంటే అతనికి ఒక మూఢత్వం ఉంది. అంటే మాట వినని స్వభావం కలిగిన వారిని ఏమంటారు చెప్పండి? మూఢత్వం కలిగిన వాళ్ళు అంటారు. తన యొక్క ఆలోచన ప్రకారం తను పోతూ ఉంటాడు తప్ప బుద్ధి కలిగేటువంటి మాటలు, మంచి మాటలు చెప్తే వినే స్వభావం లేదు. కానీ రాజే అతడు, గొప్ప రాజే. గొప్ప కిరీటం ఉంది, గొప్ప సింహాసనం ఉంది, ప్రజలు ఉన్నారు, అధికారులు ఉన్నారు, సైనికులు ఉన్నారు, ధనాగారం అంతా అతని చేతిలో ఉంది. ఏమండి, చెరసాలు కానీ అన్నీ కూడా అతని చేతిలో ఉన్నాయి. రాజుగారు అంటే ఆ రాజ్యంలో ఉన్నవన్నీ కూడా రాజుగారి చేతిలో ఉంటాయి. రాజ్యంలో ఉన్న ప్రజలు కానీ, రాజ్యంలో ఉన్నటువంటి యొక్క పెద్ద పెద్ద, ఇక్కడ ఎలాగైతే కలెక్టర్ గారు ఉన్నారనుకోండి, కలెక్టర్ గారే జిల్లాకు రాజు. కలెక్టర్ గారి చేతిలో అందరూ ఉంటారు. అందరూ ఎవరు? ఎంఆర్ఓ ఆఫీసు వాళ్ళు, గవర్నమెంట్ హాస్పిటల్కి సంబంధించిన వాళ్ళు, అన్ని పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ కూడా కలెక్టర్ గారి చేతిలో ఉంటారు. ఆ కలెక్టర్ గారు ఏం చెప్తే దాని ప్రకారంగా పోతూ ఉంటారు. ఇక్కడ కూడా రాజుగారు ఉన్నారు, కానీ
ఈ రాజుగారు పిల్లారా, అతడు మంచి మాటలకు చెవియొగ్గలేనటువంటి ఒక మూఢత్వం కలిగిన వాడు, మాట విననివాడు, బుద్ధి కలిగిన మాటలకి చెవియొగ్గలేనటువంటి వాడు. అదేవిధంగా అట్టి దేశంలోనే ఒక పేదవాడున్నాడు. రాజు కంటే పేదవాడైనను జ్ఞానవంతులకు చిన్నవాడే శ్రేష్ఠుడంటే అతడు బుద్ధి కలిగిన మాటలకు చెవి ఎగ్గేవాడులాగా ఉన్నాడు. బుద్ధి కలిగిన మాటలకు ఆలకించేలాగా ఉన్నాడంటే ఇక్కడ బుద్ధి లేని కన్యక ఉంది, బుద్ధి కలిగిన వారు ఉన్నారు. బుద్ధి కలిగిన కన్యక అంటే ఎవరు? బుద్ధి కలిగిన మాటలకు చెవి ఎగ్గేటువంటి వారిని బుద్ధి కలిగిన కన్యక అంటారు. బుద్ధి లేని కన్యక అంటే ఇదే, లోకరీతికి ఎంతో ధనము కలిగి గొప్పతనంలో ఉంటుంది కానీ బుద్ధి అనేది ఉండదు. అందుకని అది ఎప్పుడు కూడా ఏం చేస్తుంటుంది? నిద్రమొత్తుతూ ఉంటా ఉంటుంది, నిద్రపోతూ ఉంటుంది, మొత్తుగా ఉంటుంటుంది అన్నమాట. ఆయన సన్నిధిలోకి వచ్చిన మొత్తు, అది బుద్ధి లేనటువంటి కన్యక. ఎందుకంటే ఈ లోక సంబంధమైన అన్నీ కూడా ఆమెలో ఉండడం వలన, ఈ లోక సంబంధమైన వాటి వలన ఆ మొత్తు వచ్చేస్తాయి. అయ్యగారు కూడా అదే చెప్పారన్నమాట. లోకాన్ని గురించి ఎక్కువ ఎవరైతే విచారిస్తుంటారో, లేకపోతే ఈ జీవన సంబంధమైన వాటి గురించి ఎక్కువ ఎవరైతే ఆలోచిస్తుంటారో వాళ్ళకి ఈ మొత్తు అనేది వచ్చేస్తుంది అన్నమాట. లోకం ఎక్కువగా వాళ్ళలో ఉంటే, లోకాన్ని గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటే. అలాగే ఇక్కడ కూడా అతడు పూర్తిగా లోక జ్ఞానము, లోక తెలివితేటలు, లోకరీతిగా ఇవన్నీ కూడా బాగా మాట్లాడగలడు. లోకరీతిగా అన్ని విషయాలు తెలిసి ఇతడికి, ఎవరికి? రాజుకి. మరి రాజు అంటే లోకంలో అన్నీ కూడా పట్టించుకుంటూ ఉంటారు, లోకంలో అన్నీ కూడా అతనికి తెలుసు, లోకంలో వాటన్నిటి గురించి కూడా ఆలోచిస్తూ ఉంటాడు. అందువలన ఈ రాజుకి ఒక బుద్ధి లేని కన్యకకు సాదృశ్యంగా ఉన్నాడు. కానీ ఇక్కడ అదే ఊరిలో, లేకపోతే అదే పట్టణంలో, లేకపోతే అదే దేశంలో ఒక పేదవాడు ఉన్నాడు. అతడు పేదవాడుగా పుట్టినను పట్టాభిషేకమునందుకు శర్సాల్లో నుండి బయలు వెళ్ళిను ఆయన నామనిస్తాడు. ఎక్కడి నుండి బయలు వెళ్తాడంట? శర్సాలలో నుండి బయలు వెళ్తాడు. దీని కనుక మనం చూసినట్లయితే చక్కని సాదృశ్యం ఉందన్నమాట మనకు బైబిల్లో. చూడండి, మనము ఆ యొక్క ఆదికాండము 39వ అధ్యాయము చూడండమ్మా, మొదటి నుండి మీరు ఒకసారి చదవండి. యోసేపును ఐగుప్తునకు తీసుకొని వచ్చినప్పుడు ఫరో యొక్క ఉద్యోగస్తుడును రాజ సంరక్షక సేనాధిపతియునైన పోతీఫరును ఒక ఐగుప్తీయుడు అక్కడికి అతన్ని తీసుకొని వచ్చిన ఇష్మాయేలు యొద్ద అతనిని కొనెను. అంటే యోసేపుని ఏం చేశారు చెప్పండి? అతని సోదరులు ఐగుప్తీలకి అమ్మేశారు. అమ్మేసినప్పుడు అతను ఐగుప్తికి తీసుకొని రాబడ్డాడు. ఐగుప్తికి తీసుకొని రాబడినప్పుడు ఎవరు అతను తీసుకున్నారంటే ఫరో యొక్క ఉద్యోగస్తుడైనటువంటి అనగా రాజ సంరక్షక సేనాధిపతినైన పోతీఫర్ అనేటువంటి ఒక వ్యక్తి ఆ యొక్క యోసేపుని కొనుక్కున్నాడు. యావే యోసేపునకు తోడయుడును కనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడగు ఆ ఐగుప్తీని ఉండెను. యావే అతనికి తోడయుడునని అతడు చేసినదంతయు అతని చేతిలో యావే సఫలము చేసిననియు అతని యజమానుడు చూచినప్పుడు యోసేపు మీద అతనికి కటాక్షము కలిగిన కనుక అతని యొద్ద పరిచర్య చేయువాడాయను. మరియు అతడు తన ఇంటి వారి మీద విచారణకర్తగా అతన్ని నియమించి తనకు కలిగినదంతయు అతని చేతికి అప్పగించను. ఇతడు యోసేపు ఎవరు? ఒక పేదవాడు, అతడు కొనబడినవాడు. అమ్మేశారు, ఆ పోతీఫర్ అనే ఆయన కొనుక్కున్నాడు. కానీ సర్వశక్తిమంతుడు యోసేపుకు తోడై ఉన్నాడు. యోసేపుకు తోడై ఉన్నాడు. ఎందుకంటే యోసేపు ఒక బుద్ధి కలిగిన వాడు, బుద్ధి
అంటే ఏ బుద్ధి? పరలోక సంబంధమైన బుద్ధి. ఆ బుద్ధి ఎందుకంటే సర్వశక్తిమంతుడుగా తోడై ఉన్నాడు కాబట్టి చాలా మంచి బుద్ధి కలిగి నడుస్తూ ఉన్నాడు అతడు. అతడు చేసేదంతా కూడా ఏమవుతుంది చెప్పండి? సఫలము. అతడు చేసేదంతా ఏమవుతుందంట? ఇక్కడదే రాయబడింది, యావే సఫలము చేసిననియు, అతని చేతిలో యావే సఫలము చేసిననియు. బైబిల్ ఏం చెప్తుందంటే, నా వాక్యమును దివారాత్రులు ధ్యానించు. నీటి ఒడ్డున నాటబడిన చెట్టు ఎలాగైతే ఉందో, ఆ దివారాత్రులు ఆ వాక్యమును ధ్యానించేవారు నీటి ఒడ్డున నాటబడిన చెట్టు వలె ఫలిస్తారట. అంతేకాకుండా అతడు చేసేదంతా కూడా ఏమవుతుందో చెప్పండి? సఫలం అవుతూ ఉంటుంది అనమాట. అతడు ఏ పనైనా చేసినా కానీ ఏ వ్యతిరేకం రావడమో, నష్టం రావడమో, కష్టం రావడమో ఏమీ రాకుండా అది సఫలమవుతూ ఉంటుంది అనమాట. మొక్క నాటాడు అనుకోండి, చక్కని కాయలు కాసేసి చక్కగా ఎదిగేసి చక్కర పువ్వులు పోసి చక్కర కాయలు కాసేసి చక్కగా మంచిగా జరుగుతూ ఉంటుంది అనమాట, సఫలం అవుతూ ఉంటుంది అనమాట. అదే సర్వశక్తుడు సఫలం చేయలేదనుకోండి, ఆ చెట్టు కానీ ఎవడో పీకిపోవడము, లేదా కాయలు కానీ ఎవడో కోసుకుపోవడము, మీకు అర్థమైందా? లేదా చెట్టు ఎవరో నరికేయడము, అది సఫలం కాకుండా పోతూ ఉంటుంది. కాబట్టి యోసేపు చేసేదంతా ఏం జరుగుతూ ఉందంటే అది సఫలమవుతూ ఉంది. అప్పుడు ఆ పోతీఫర్ ఏం చేశాడనంటే అతన్ని హెచ్చించాడు. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే అతని ఇంటి మీద విచారణకర్తగా నియమించి కలిగినదంతా అతని చేతులంతే అంత నమ్మకంగా ఉన్నాడనమాట. ఇతడు సర్వశక్తిమంతుడు, ఇతడు తోడై ఉన్నాడురా. సర్వశక్తిమంతుని యొక్క కృప ఇతని మీద ఉందిరా. కాబట్టి ఇతడు సర్వశక్తిమంతుడు, భయభక్తులు కలిగిన వాడురా. సర్వశక్తిమంతుడు ఏదైనా చెప్తే ఇతడు చేసే కరెక్ట్ అయిన మనిషిరా ఇతడు. అంతేగాని దాన్ని పక్కన పెట్టేసి దీని పక్కన పెట్టేసి సొంత పనులు సొంత వ్యవహారాలు చూసుకునే వ్యక్తి కాదు ఇతడు. సర్వశక్తిమంతుడికి నమ్మకమైన వాళ్ళ కనబడుతున్నాడు. కాబట్టి ఇతడికి అప్పగిస్తే బాగుంటుంది, విచారణకర్తగా పెడితే బాగుంటుంది. అంటే విచారణకర్త అంటే ఏది ఎలా జరుగుతుంది ఏంటి అని విచారిస్తూ ఉంటాడనమాట, బాగోగులు చూస్తూ ఉంటాడనమాట. అలాంటి వ్యక్తిగా పెడితే బాగుంటుందిరా అనుకొని ఆ యొక్క పోతీఫర్ ఏం చేశాడంటే యోసేపుని తన ఇంటి మీద విచారణకర్తగా నియమించి ఏమండి అతని యొద్ద పరిచర్య చేయొచ్చు. అంటే ఆ యొక్క పోతీఫర్కి పరిచర్య చేయొచ్చు. అతనికి కావాల్సిన అందించడం, కావాల్సిన తెచ్చిపెట్టడం, ఏమైనా కావాలంటే మీకు తేవాలా, ఏమైనా అంటే చెప్పండి నేను తెస్తాను అని చెప్పి అక్కడ అతనికి పరిచర్య చేయవాడుగా ఉన్నాడు. పరిచర్య చక్కగా చేస్తున్నాడు అన్నమాట. చాలా చక్కగా పరిచర్య చేస్తున్నాడు. మాకు ఇంతకుముందు ఒక అన్నమ్మ గారు ఉండేవాడు, చాలా చక్కగా నాకు పరిచర్య చేసేవాడు. చాలా చక్కగా నేను ఏదైనా వచ్చేటప్పటికి టిఫిన్ రెడీ చేసి ఉంచడం కానీ, నాకు ఏం కావాలో ఏమిటో, లేకపోతే నేను చెప్పకముందే అడగకముందే మెయిన్ రోడ్డుకి వెళ్ళిపోతే బజారుకి వెళ్ళిపోతే నేను చెప్పకపోయినా ఏదో ఒకటి నా కోసం తీసుకొచ్చేయడము, లేకపోతే ఏదో ఒకటి ఆవిడ నేను చెప్పక్కర్లేదు అన్నీ కూడా ఆమె నేను ఆరాధనకు వచ్చాననుకోండి, ఆ మీటింగ్ అప్పుడు ఉంటే వేడి నీళ్ళు ఎప్పటికప్పుడు తీసుకొచ్చి పెట్టడము. అలాగే మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత మళ్ళా సాయంత్రం ప్రార్థన ఉంటుంది. ఆ ప్రార్థనకు ముందే 4 గంటలకో 3 గంటలకో మరలా ఏదో ఒకటి చిన్న పలహారం లాంటిది ఏదో మళ్ళీ వాక్యం చెప్పాలి కదా, ఆయనకి శక్తి ఉండాలి కదా అని ఆలోచించి మరలా ఏదో ఒకటి ఆ ఒక ప్రార్థన 1 గంట ముందుగా ఒకటి తీసుకొని వచ్చి గుగ్గిళ్ళో లేకపోతే ఒకటి తీసుకొచ్చి ఇస్తూ ఉంటుందన్నమాట. ఆ విధంగా చాలా చక్కగా పరిచర్య చేస్తూ ఉండేదన్నమాట. ఆ విధంగా పరిచర్య, సేవకునికి పరిచర్య చేయడం అంటారు. ఆ విధంగా అక్కడ కూడా అతడు యోసేపు ఫరోకి చక్కని పరిచర్య చేయవాడుగా ఉన్నాడు. ఆయన నామమునిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అతను తన ఇంటి మీదను తనకు కలిగినంతటి మీదను అతను విచారణకర్తగా నియమించిన కాలం మొదలుకొని యావే యోసేపు నిమిత్తము ఐగుప్తు నీటిని ఆశీర్వదించెను. కాబట్టి ఆ యొక్క యోసేపును బట్టి ఆ యొక్క ఐగుప్తీయుడు లేకపోతే పోతీఫర్ యొక్క వారు అదంతా కూడా ఏమైంది చెప్పండి, ఆశీర్వదించబడి ఆయన నామమునిస్తాడు. హల్లెలూయా. అందుకనే ఎప్పుడు కూడా ఆ విధంగా పనిచేసేవారిని నమ్మకంగా చేసేవారిని ఆయన ఏం చేస్తారు చెప్పండి, ఆయన ఆశీర్వదిస్తారు. అదే కాకుండా వాళ్ళు ఎక్కడుంటే అక్కడ ఆశీర్వాదము వస్తాయి. ఆయన నామమునిస్తాడు.
హల్లెలూయా, హల్లెలూయా. అయితే పిల్లారా, అతడు తన కలిగినంత యోసేపు చేత అప్పగించి తాను ఆహారం తినుడు తప్ప తనకేమి ఉన్నదో ఏమీ లేదో విచారించినవాడు కాడు. ఓ తినేవాడే తప్ప ఇది లేదు అది లేదు అది కావాలి ఇది, ఇంకా దేని గురించి అంత విచారించేవాడు కాదు. అందుకనే ఆ విధంగా ఉన్నప్పుడు ఆ సేవకుడు ఏం చేస్తాడు చెప్పండి? ఎవరైనా కానీ ఆ వర్తమానాన్ని ఆయన దగ్గర బాగా కనిపెట్టి ధ్యానిస్తూ చక్కగా ఆ వర్తమానాలు రాస్తూ సంఘానికి అలాంటివి చేస్తూ ఉంటారన్నమాట. కాబట్టి అక్కడ కూడా అతడు ఆ యోసేపు ఏ మాత్రం కూడా ఆయనకి ఏ భారము లేకుండా, ఏమండి కొన్నిసార్లు ఎవరైనా ప్రార్థన చేసుకుంటూ ఉంటారు, ప్రార్థన చేసుకుంటూ ఉంటారు, పెద్ద నోరేసుకొని అరిచేస్తూ ఉంటారు, పిలిచేస్తూ ఉంటారు. అయ్యో వాళ్ళు ప్రార్థన చేసుకుంటున్నారు, లేకపోతే రాసుకుంటున్నారు, బైబిల్ చదువుకుంటున్నారు, మనం నిశ్శబ్దంగా ఉండాలి. అర్థమైందా? అదేది ఇదేది, అది ఎక్కడ పెట్టారు, ఇది ఎక్కడ పెట్టారు, అయ్యో వాళ్ళ ఆత్మ భంగం కలుగుతుంది అని ఏదైనా నెమ్మదిగా మెల్లగా ఏదైనా అడగడం, లేకపోతే కాసేపు ఓపిక పట్టడం, ఇవన్నీ కూడా ఉండాలి. ఎందుకంటే ఆత్మ విషయంలో ఉన్నప్పుడు నీ ఇంట్లో ఎవరైనా కానీ బైబిల్ చదువుకుంటున్నా కానీ నువ్వు కేకలేయడం, అరిసేయడం చేయకూడదు. నీకు ఆ యొక్క అవి తెలియాలి, నీకు ఆ మేనర్స్ తెలియాలి, ఆ ప్రవర్తన అంటారు అవన్నీ కూడా. ఏమండి అవన్నీ కూడా లేకపోతే ఇంట్లో భార్య లేకపోతే పిల్లలు ఎవరు ప్రార్థన చేసుకుంటూ ఉంటారు, బైబిల్ చదువుకుంటూ ఉంటారు, ఈలోపు ఈయన కేకలేస్తాడు ఇంట్లో, అది ఎక్కడ పెట్టావు, ఇది ఎక్కడ పెట్టావు, ఇది ఎక్కడ ఇచ్చావు, అది ఎక్కడ ఇచ్చావు, అదేమైంది ఇదేమైంది, లేచి ఇస్తావా లేదా, తీసి ఇస్తావా లేదా అంటూ ఉంటాడు. అప్పుడు చూడండి ప్రశాంతంగా ఆ బైబిల్ చదివే వ్యక్తి కాస్త ఏమైపోతారు చెప్పండి? డిస్టర్బ్ అయిపోతుంది. అదైనా ప్రార్థన చేసుకునే వాళ్ళు ఏమైపోతారు చెప్పండి? డిస్టర్బ్ అయిపోతారు. అవన్నీ కూడా చక్కగా మసులుకోవడం అంటారన్నమాట. ఆ విధంగా యోసేపు చాలా చక్కగా మసులుకునేవాడు అనమాట ఆ యొక్క పోతీఫరు దగ్గర. అందుకనే ఆ పోతీఫరుకి ఇది ఉందా ఇది లేదా అనేది ఏని గురించి కూడా ఆలోచన ఏమున్నదో ఏమి లేదో, అది ఉందా ఇది లేదా, అది కావాలా ఇది కావాలా, ఇది తేవాలా అది తేవాలా అని దేని గురించి కూడా ఆలోచించకుండా ఉండేవాడు అనమాట. అంత చక్కగా పరిచర్య చేశాడు అనమాట. ఎవరు చెప్పండి? యోసేపు. ఆయన అమరిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అతడు తనకి కలిగినదంతయు యోసేపు చేతికి అప్పగించి ఆ తర్వాత చూడండి, అటు తరువాత అతని యజమానుని భార్య యోసేపు మీద కన్ను వేసి తనతో శయనించమని చెప్పెను. అప్పుడు అతడు ఒప్పక, నా యజమానుడు తనకు కలిగినదంతయు నా చేతికి అప్పగించాను కదా, నా వశమున తన ఇంటిలో ఏమి ఉన్నదో అతడు ఎరుగును, ఈ ఇంటిలో నాకంటే పైవాడు ఎవడునూ లేడు, నీవు అతని భార్యమైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగించి ఉండలేదు. కాబట్టి నేనిట్లు ఇంత ఘోరమైన లేకపోతే నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యమును చేసి సర్వశక్తిమంతునికి విరోధముగా పాపము కట్టుకుందునని తన యజమానుని భార్యతో అనెను. చూడండి, అతడు పాపం అంటే భయమే కలిగిన వాడు. అందుకని అంత నమ్మకంగా ఉన్నాడు. ఎందుకంటే ఇతడు చెడుతనం అంటే భయమురా, దొంగతనములంటే భయమురా, ఇతడు పాపం చేయడు, ఆరాధన మానడం అంటే భయము, బుధవారం ప్రార్థన మానడం అంటే భయము, ఆదివారం ప్రార్థన మానడం అంటే భయము, వీడు అంత ధైర్యం చేయలేడు. సర్వశక్తిమంతుడు వాక్యం అంటే భయపడతాడు. అందుకని భయపడే వ్యక్తి సర్వశక్తిమంతుడు ఏం చెప్పాడు దాని అన్నింటినీ కూడా చేస్తూ ఉంటాడు. ఆ భయపడే వ్యక్తి సర్వశక్తిమంతుడు అంటే భయం లేని వ్యక్తి. ఏదైనా చెప్పినా కానీ చేయకుండా పట్టించుకోకుండా ఏదో 2 రోజులు అడావుడికి చేసి 3 రోజులు ఏం చేస్తారో చెప్పండి, దాని గురించి వదిలేయడం, దాని గురించి మర్చిపోవడం. మొదట ఏదో 2 రోజులు ఉత్సాహంగా కనపడడం, తర్వాత ఆ ఉత్సాహం లేకుండా ఏమండి మంచానికి అడ్డంగా పడిపోవడం, ఈ విధంగా ఉంటుంటారు. కాబట్టి పిల్లారా, అక్కడ యోసేపు ఆ విధమైన వాడు కాదు. అందువల్ల సర్వశక్తిమంతుడు అతన్ని హెచ్చిస్తూ వస్తున్నాడు. అతడు పేదవాడైనప్పటికీ కూడా జ్ఞానము కలిగిన వాడు. ఆయన గమనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి చూడండి, అప్పుడు అతడు అంటున్నాడు,
సర్వశక్తిమంతునికి భయపడేవాడు కాబట్టి అతను ఏమంటున్నాడు చెప్పండి? అన్నీ అప్పగించాడు కానీ నీవు నా వశములో లేవు, నేను ఈ దుష్కార్యము నేను చేయను, ఈ యొక్క చెడ్డ పాపాన్ని నేను చేయనని అతడు ఆ విధంగా భయపడే వ్యక్తి, సర్వశక్తిమంతుని భయం కలిగిన వ్యక్తి వాక్యాన్ని మేరలేడు, చెడుతనాన్ని చేయలేడు. అందుకని సర్వశక్తిమంతుని భయం ఎక్కడ ఉండదో, ఆ భయం ఎక్కడైతే ఉండదో అక్కడ పాపం ఎక్కువగా ఉంటూ ఉంటుంది. ఆ ఇంట్లో కూడా భయభక్తులు లేకుండా జీవిస్తూ ఉంటారు. ఇంట్లో భర్త కానీ, భార్య కానీ, పిల్లలు కానీ, లేకపోతే ఆ యొక్క తల్లిదండ్రులు కానీ, అత్తమామలు కానీ, లేకపోతే అన్నదమ్ములు కానీ, ఎవరైనా కానీ సర్వశక్తివంతుని యొక్క భయము కనుక గృహంలో కనుక లేకపోయినట్లయితే వాళ్ళు వాక్యాన్ని మీరిపోతూ ఉంటారు, అబద్ధాలు ఆడుతూ ఉంటారు, దొంగతనాలు చేస్తూ ఉంటారు, అన్యాయాలు చేస్తూ ఉంటారు, చెడుతనాలు చేస్తూ ఉంటారు. భయం లేదు అక్కడ. సర్వశక్తివంతుని భయం ఎక్కడైతే ఉండదో అక్కడ పాపము ఎక్కువగా ఉంటూ ఉంటుంది. కాబట్టి పిల్లారా చూడండి, ఆ తర్వాత చదువమ్మా. దినదినమున ఆమె యోసేపుతో మాట్లాడుచుండెను కానీ అతడు ఆమెతో శయనించుటకైనను ఆమెతో నునుడికైనను ఆమె మాట విన్నవాడు కాదు. ఆయన మనిస్తారు. అందుకనే బుద్ధిమంతుడు ఎప్పుడు కూడా చెడ్డవాళ్ళ మాట వినడు. చెడ్డవారు ఏదైనా ప్రేరేపిస్తే చెయ్యడు. రా ఈరోజు ప్రార్థన ఎందుకులేరా, ఈరోజు ఇంట్లో పనులన్నీ ఉన్నాయి కదా ఎందుకులే అని అంటే ఉండిపోడు. మీకు అర్థమవుతుందండి? ఎందుకంటే ఎప్పుడైనా ఆయన సన్నిధికి ఎవరు వస్తారని అంటే ఈ యొక్క ప్రతిఫలం యొక్క విలువ తెలిసిన వాళ్ళు వస్తారు. నీవు ఆయన సన్నిధికి రావడం వల్ల కొన్ని పనులు మానుకొని ఏమండి కొంత సమయాన్ని నీవు ఆయనకి ఇవ్వడం వలన, లేకపోతే నీ పనులు పోతే పోయినాయి, ఈరోజు జీతం పోతే పోయింది, ఈరోజు పని పోతే పోయింది, డబ్బులు పోతే పోయినాయి అని నువ్వు ఆయన సన్నిధికి రావడం అని అంటే దానికంటే ఇది గొప్ప ప్రతిఫలం అని నీకు ఈ విలువ తెలుసు కాబట్టి నువ్వేం చేసావు చెప్పండి? నువ్వు ఇక్కడికి వచ్చావు. రాయి నామనిస్తావు. హల్లెలూయా. దీని విలువ తెలియని వాళ్ళకి ఏం చేస్తావు చెప్పండి? లోకంలో ఈ విలువ కనబడతా ఉంటాయి. ఆ ప్రార్థన ఏముందిలేరా, మనకి ఇది విలువైంది, లోకంలో ఈ పనులు మనకు ముఖ్యం అనుకుంటూ ఉంటారు. కాబట్టి పిల్లరా మనకి ఇది ఆత్మ సంబంధమైన అమర్త్యమైనటువంటి బహుమానాన్ని మనకి ఇస్తుంది. ఆయన నామనిస్తాడు. అందువల్ల యోసేపు సర్వశక్తిమంతుని భయపడిన వాడై ఆ పరలోక సంబంధమైన ప్రతిఫలాన్ని ఆయన ఇచ్చేవాడు. కాబట్టి ఆమె చక్కగా ఏమేమో మాట్లాడుతూ ఉన్నప్పటికి కూడా అతడు బుద్ధి కలిగిన వాడు కనుక ఆమె మాటల్లో పడిపోకుండా, కొన్నిసార్లు కుర్రోళ్ళు కూడా ఏం చేస్తుంటారు చెప్పండి? అస్తమాను ఆడపిల్లల దగ్గరికి వచ్చి మాట్లాడుతూ ఉంటారు. అస్తమాను ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటాడు. ఎందుకని? ఏదే విధంగా ఆడపిల్లలను పడగొట్టారు. క్లాసుల్లో ఉంటుంటారు కొన్నిసార్లు పిల్లలు. వాళ్ళు వచ్చేం చేస్తారు చెప్పండి? ఆ అబ్బాయి వచ్చేసి అస్తమాను బుక్ అడగడము, ఇంటికి వచ్చేసి అడిగేయడము, ఇంటికి వచ్చేసి ఏదో ఒకటి పట్టుకుపోవడము, లేకపోతే ఏదో ఒకటి అడగడము, ఏదో ఒకటి ఆ విధంగా చేస్తూ ఉంటుంటారు. అస్తమాను మాట్లాడుతూ ఉంటారు. లేకపోతే ఫోన్ నెంబర్ తీసుకొని ఆడపిల్లలతో అస్తమాను ఏం చేస్తుంటారు చెప్పండి? మాట్లాడుతూ ఉంటుంటారు. ఏమండి ఇక్కడ కూడా ఇక్కడైతే ఎక్కువగా అబ్బాయిలు ఆడపిల్లలతో మాట్లాడుతూ ఉంటారు. ఏ అమ్మాయి వాళ్ళకి ఇష్టం అనుకోండి, అన్యులైనా కానీ మత్స్యాగ సంఘాలైనా ఎక్కువ అమ్మాయిలతో ఎక్కువగా మాట్లాడుతుంటారు. ఇక్కడ కూడా ఈ యోసేపు అంటే ఆ ఫరో ఆయన పోతీఫర్ భార్యకి బాగా ఇష్టం కాబట్టి అస్తమానం ఏం చేసేదంటే ఏదో ఒకటి మాట్లాడుతూ ఉండేది. అంటే ఆత్మ సంబంధ విషయాలు మాట్లాడతారు, అది కాదంటలేదు. ఆత్మ సంబంధ విషయాలు చెప్పుకుంటుంటారు, కాదంటలేదు. నువ్వు మగవాళ్ళతో మాట్లాడచ్చు, అంటే సమాజంలోని వాళ్ళతో ఆత్మ సంబంధ విషయాలు తెలియకపోతే తెలుసుకుంటుంటావు. ఇవి తప్పు కాదు, ఇవి పొరపాటు కాదు. లేకపోతే ఒక సహోదరుడు సమాజంలో ఒక బ్రదరు ఒక సిస్టర్తో మాట్లాడుతూ ఉంటారు, ఆత్మ సంబంధ విషయాలు మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ విధంగా మాట్లాడుకోవడం వల్ల ఒకరినొకరు బలపరుచుకుంటారు, ఒకరినొకరు పురుగొలుపుకుంటుంటారు. ఇవేమి తప్పు కాదు, ఈ ఉద్దేశంతో ఇది తప్పు కాదు. కానీ ఇక్కడ ఉద్దేశం తప్పు. ఎవరిది? పోతీఫరు యొక్క భార్య యొక్క ఉద్దేశము. ఆమె మాటలు ఏ ఉద్దేశంతో మాట్లాడుతుంది? చెడ్డ ఉద్దేశంతో మాట్లాడుతుంది. అలాగే మీకు కాలేజీలో కానీ స్కూల్లో కానీ పిల్లలు కూడా చెడ్డ ఉద్దేశంతో మీ దగ్గరికి వస్తారు. చెడ్డ అభిప్రాయంతోనే మీ దగ్గరికి వచ్చి ఆ బుక్కులు అడగడం, ఈ పెన్నులు అడగడం, ఆ నోట్స్ ఇవ్వమంటాం, ఈ నోట్స్ ఇవ్వమంటాం, ఇవన్నీ ఫోన్ చేసి అడగడం, మాట్లాడడం. వాళ్ళలో ఒక చెడ్డ అభిప్రాయం ఉన్నప్పుడు ఏం చేస్తారు చెప్పండి? అస్తమానం నీ దగ్గరికి రావడం,
ఇవన్నీ చేస్తూ ఉంటారు. ఆడపిల్ల లేని వాళ్ళు మీరు గమనించాలి, ఇలాంటివన్నీ కూడా జాగ్రత్తగా ఉండాలి. రోజులు బాగలేవు, ఎందుకంటే మనసు పెట్టేసుకొని ఏం చేస్తున్నారంటే తర్వాత వాళ్ళు ఏదో ఒకటి అడిగినప్పుడు అనగా నేను నిన్ను ప్రేమిస్తున్నాను ఏదో ఒకటి అంటారు. వాళ్ళు ఒప్పుకోనప్పుడు ఏం చేస్తారంటే నీ ముఖాన్ని యాసిడ్ ఏదో పోసి వెళ్ళిపోతారు, పొడిచేసి వెళ్ళిపోతారు. అందుకనే వాడు నీ మీద ప్రేమ పెంచుకోకముందే నువ్వు జాగ్రత్తగా ఉండాలి. ప్రేమ పెంచుకున్నారనుకోండి, నువ్వు ఈ అమ్మాయి నాకు దక్కదరా అనుకున్నారనుకోండి, నేను ఏదో ఒకటి చేసేస్తా. అందుకని నువ్వేం చేయాలి? ఎవరితో పడితే అలా నేనంటే ఈ అబ్బాయికి చాలా ఇష్టం అనుకొని అస్తమాన్ని దగ్గరికి వస్తున్నాడు అనుకోండి, గొప్ప అయిపోకూడదు. మరలా ఏమైపోతుంటారంటే ఆ అబ్బాయి వెళ్ళిపోయి ఇంకొక అమ్మాయితో మాట్లాడుకుని వీళ్ళు ఫీల్ అయిపోతూ ఉంటారు, బాధపడిపోతూ ఉంటారు. అయ్యో ఆ అమ్మాయిని ఇష్టపడుతున్నాడేమో, ఇప్పుడు దాకా నాతో మాట్లాడాడు, అలా వెళ్ళిపోతాడేమో అనుకొని మళ్ళీ ఈ అమ్మాయి దగ్గర అయిపోతూ ఉంటుంది అనమాట. కొన్నిసార్లు ట్రిక్కులు ప్రయోగిస్తుంటారన్నమాట. అలాంటివన్నీ కూడా ప్రయోగం చేస్తూ ఉంటారు. అందువల్ల జాగ్రత్తగా ఉండాలి. మీకు అర్థమైందా? మీకు నేను చెప్పేది లోపల జరుగుతున్నాయే లేదంటారా? అవునా? ఎందుకు ఈ మాట చెప్తుంటే చర్చిలో కూడా ఆడపిల్లలు ఉన్నారు కాబట్టి చెప్తున్నారు అనమాట. జాగ్రత్త కోసం సాతానుడు ఎలాగ చేస్తుంటాడో ఈ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఆ చెడ్డ అభిప్రాయంతో అయినట్టు ఏమైనా చెప్పండి, తప్పు. ఏదైనా ఆత్మసంబంధ విషయాలు తెలుసుకోవాలని అది మంచి విషయం అయితే సమాజంలో ఉన్నటువంటి మగపిల్లలతో మాట్లాడచ్చు, ఆడపిల్లలతో మాట్లాడచ్చు, అది తప్పేమి కాదు. ఆ విధంగా మాట్లాడుకోవాలి కూడా, ఆయన గురించి మాట్లాడుకోవాలి, అది మంచిదే. కానీ ఇక్కడ యోసేపు దగ్గరకు వచ్చి మీ మెస్సైని గురించి చెప్పండి, లేకపోతే మీ యెహోవాను గురించి మాకు చెప్పండి, మీ యొక్క అబ్రాహాము గురించి మాకు చెప్పండి, మీ పితల గురించి మాకు చెప్పండి అని పోతీఫరు భార్య అడిగింది అనుకోండి, యోసేపు అలాగేమీ చేయడు, అలాగేమి అనడు. ఆవిడ అలాగ రావట్లేదు. ఆత్మ సంబంధ విషయాలు తెలుసుకోవాలని ఉద్దేశం లేదు ఆమెకి. ఆత్మ సంబంధ విషయాలు తెలుసుకోవాలని ఉద్దేశంతో కాదు, ఆమె యొక్క చెడ్డ ఉద్దేశంతో వస్తూ ఉన్న దానిని బట్టి. అందుకని యోసేపు ఏమన్నాడనంటే ఆమె మాట విన్నవాడు కాదనుంది బైబిల్లో. అట్లుండగా ఒకనాడు అతడు తన పని మీద ఇంటి లోపలికి వెళ్ళినప్పుడు ఇంటి మనుష్యులలో ఎవరు అక్కడ లేరు. అప్పుడు ఆమె అతని వస్త్రమును పట్టుకొని తనతో శయనించమని చెప్పగా అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచిపెట్టి తప్పించుకొని బయటకు పారిపోయాను. కాబట్టి చూడండి, ఇక్కడ ఇతడు ఒక యవ్వనస్తుడు యోసేపు, కానీ ఆమె ఎవరు? ఒక అధికారి, ఒక గొప్ప అధికారి. అంతేకాకుండా ఆమె ఒక వివాహమైనటువంటి స్త్రీ. కానీ ఈ రోజుల్లో యవ్వనస్తులైన పిల్లలు ఆ విధంగా ఉన్నారు. ఈ రోజుల్లో యవ్వనస్తులైన పిల్లలు ఆ విధంగా ఉంటారా? వాళ్ళు సినిమాలు చూసి, లేకపోతే ఈ యొక్క యూట్యూబుల్లో, లేకపోతే యొక్క సెల్ ఫోన్లో పనికిమాల బొమ్మలు అవన్నీ చూసి, సినిమా వాళ్ళ బొమ్మలు ఇవన్నీ కనబడుతూ ఉంటాయి. నువ్వు మామూలుగా ఉన్నా కానీ కనబడుతూ ఉంటాయి. అవన్నీ చూసినప్పుడు వాళ్ళు ఆ యొక్క చెడ్డ ఆశలతో రగిలిపోతూ ఉంటారు. ఏమండి? చెడ్డ తలంపులతో రగిలిపోతూ ఉంటుంటారు, ఆ కోరికలతో రగిలిపోతూ ఉంటుంటారు, ఆ చెడ్డ కోరికలతోటి. ఇప్పుడు యవ్వనస్తులైన పిల్లలు కనుక మనం చూసినట్లయితే, కానీ అతడు ఆత్మ సంబంధంగా ఎదిగిన వాడుగా మనం చూస్తుంటాం. ఆయన నామనిస్తారు అంటే ఆత్మ సంబంధంగా పెంచబడ్డాడు. ఆత్మ సంబంధంగా అతడు ఆ పరలోక సంబంధమైన ఆశలతోటి, పరలోక సంబంధమైన భక్తితోటి ఆ విధానంలో ఉన్నాడు. కాబట్టే సర్వశక్తిమంతుడు భయభక్తులతో ఉన్నాడు. కాబట్టే ఆమెను తృణీకరించేశాడు. ఈనాడు ఆత్మీయంగా అంత చక్కగా ఎదిగినటువంటి యవ్వనస్తులని పిల్లలు మనం ఈనాడు కనుగొనలేము. ఆ పక్కన పెళ్ళైన వాళ్ళతో మాట్లాడుతూ ఉంటారు, ఈ పెళ్ళైనతో మాట్లాడుతున్నాడు కుర్రోడు, అలాగా వాళ్ళతో వీళ్ళతో మాట్లాడుతా అలాగే చాలా అసభ్యకంగా చాలా ఘోరాలు ఈ కుర్రోళ్ళు ఆ చిన్న వయసులోనే యవ్వనేచ్ఛలు యవ్వన పాపాలు చేస్తూ చెడిపోతూ ఉండడము ఈనాడు మనం సమాజంలో మనం చూస్తూ ఉన్నాం. అందుకని యోసేపు బుద్ధిమంతుడిగా మనం చూస్తున్నాం. బుద్ధిహీనుడైతే ఏం చేస్తాడు చెప్పండి? ఆమెకు లొంగిపోతాడు, ఆవిడ మాటలు లొంగిపోతాడు. కానీ బుద్ధి కలిగిన వాడు పాపము చేయడు, ఆయన నామనిస్తాడు. ఎందుకంటే ఆ బుద్ధి కలిగిన మాటలు విన్నాడు కాబట్టి అతను బుద్ధిమంతులయ్యాడు. బుద్ధి కలిగిన మాటలు వినడం వల్ల బుద్ధిమంతులు అవుతారు. చెడ్డ మాటలు వింటే చెడ్డోడైపోతాడు.
పనికి మాలిన మాటలు వింటే పనికి మాలిన వాడు అవుతాడు, గాలుడు అవుతాడు, తిరుగుబోతూ అవుతాడు. కానీ మంచి మాటలు విన్నప్పుడు ఏమవుతాడు చెప్పండి? బుద్ధిమంతుడు అవుతాడు. నీటి ఒడ్డు నాటబడినా చెట్టు వలె అవుతాడు. కాబట్టి ఇక్కడ చూడండి, యోసేపు జీవితాన్ని మనం చూసినప్పుడు అతడు చిన్నవాడే కానీ జ్ఞానము కలిగిన వాడు. ఈనాడు మనం చూస్తే గొప్పవాళ్ళుగా ఉంటున్నారు, పెద్ద చదువులు చదువుతున్నారు, ఏమండి జ్ఞానం లేని వారు ఉన్నారు, మూఢత్వంతో ఉంటున్నారు, ఏమండి మాట వినని వారుగా ఉన్నారు, బుద్ధి లేకుండా ప్రవర్తిస్తున్నారు, పెద్ద చిన్నని కూడా లేకుండా ప్రవర్తిస్తూ ఉన్నట్లు మనం చూస్తున్నాం. అది పాపం అనేటువంటి భయమో లేకుండా ఈనాడు యవ్వనస్తులు ఆ విధంగా, అందుకనే మనుషుల్లో చెడ్డ ఆలోచనలు రేకెత్తిస్తాయి ఈ యొక్క సెల్ ఫోన్ల ద్వారా, ఈ పాటలు వినడం. అందుకని పిల్లలు అస్తమాను కూడా ఆ సెల్ ఫోన్తో గడుపుతున్నాడనంటే వాడు ప్రమాదంలో పడిపోతాడు, అవసరం లేకపోయినా. అందుకనే ఏదన్నా పిల్లలకి నేను పదే ఎందుకు చెప్తుంటాను, ఆ సెల్ ఫోన్ ఏదనంటే స్కూల్కి సంబంధించిన ఏదైనా అయితే తప్ప మిగతా వాళ్ళకి ఏం అవసరం లేదు వాళ్ళకి. కానీ అయినా కానీ వాళ్ళకి మీరు ఇస్తూ ఉన్నారంటే వాళ్ళ నాశనానికి మీరే లెక్క అప్పగించాల్సి వస్తుంది. వాళ్ళ నాశనానికి ఎవరు లెక్క అప్పగించాలి చెప్పండి? తల్లిదండ్రులు కొనిచ్చినందువల్ల, అవసరం లేకపోయినా ఇవ్వడం వల్ల వాడు కుర్చీలో కూర్చోనో కింద కూర్చోనో గోడ కానుకోనో అలాగ సెల్ ఫోన్ పెట్టుకొని ఇలాగ చూసుకుంటూ ఉంటాడు. వాడు ఏదో చూసుకుంటున్నాడు, ఏదో చేసుకుంటున్నాడు అనుకుంటున్నాను, వాళ్ళ పాపం లోపల పేరుకుపోతూ ఉంటుంది. దాని ద్వారా ఏమైపోతాడు చెప్పండి? పాపమో పేరుకుపోతూ ఉంటుంది. ఇప్పుడు చేయడు, ఇప్పుడు కాదు, ఒక వయసుకు వచ్చిన తర్వాత దీని ప్రభావం ఏంటో తెలుస్తుంది. దానికి తల్లిదండ్రులే లెక్క అప్పగించాల్సి వస్తుంది. మీకు అర్థమవుతుందా? ఎందుకు వాడికి నువ్వు దాన్ని కొనిచ్చావు? ఎందుకు దాన్ని అవసరమైనప్పుడు ఇవ్వకుండా వాడి చేతిలో పూర్తి వదిలేసావు? దాన్ని వాడు ఇష్టం వచ్చింది వాడేసాడు, ఇష్టం వచ్చి చూసేస్తున్నాడు, ఇష్టం వచ్చి వినేస్తూ ఉన్నాడు. అతడు చెడిపోతూ ఉన్నాడుగా నీ దగ్గర మంచిగా నటిస్తున్నాడు. నీ మాటలు వినాలని నువ్వు సెల్ ఫోన్ ఇచ్చేస్తావు. మీకు అర్థమవుతుందండి? కాబట్టి పిల్లారా, ఆ విధంగా ఇప్పుడు ఎక్కువ దానివల్ల పాడైపోతున్నారని మనం చూస్తున్నాం. కాబట్టి పాడైపోయి ఏం చేస్తున్నారు చెప్పండి? చేయరాని పాపాలు చేస్తున్నారు. అమ్మాయిలు పొడి చేస్తున్నారు, చెప్పేస్తున్నారు, ఏదేదో చేస్తున్నారు. యోసేపు అలాంటి పనులు చేశాడా? ఏమండి? ఆమె ఎంటబడినప్పుడు కూడా ఏం చేశాడు చెప్పండి? పారిపోయాడు. ఆయన బుద్ధిమంతుడు అతను. పాపము చేయకుండా ప్రవర్తించేవాడు ఏమవుతాడు చెప్పండి? బుద్ధిమంతుడు అవుతాడు. కానీ ఇతడు ఈ లోకంలో మనుషులు చూసినట్లయితే ఇతడు వలే లేరు. ఇప్పుడు చాలా క్రైస్తవ సంఘాల్లో కూడా ఆ విధంగా లేరు. కాబట్టి యోసేపు అనే ఉండాలి. ఆయన నామనిస్తాడు. చిన్నవాడైనప్పుడు కూడా అతను ఏమైనాడు చెప్పండి? బుద్ధిమంతుడుగా ఉన్నాడు. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. తన ఇంటి మనుషులను చూడండి, అతడు తన వస్త్రమును ఆమె చేతుల నుండి విడిచి తప్పించుకొని పోవటం ఆమె చూచినప్పుడు తన ఇంటి మనుష్యులను పిలిచి, చూడుడి, అతడు మనల్ని ఎగతాళి చేయుటకు ఒక హెబ్రీని మన యొద్దకు తెచ్చి ఉన్నాడు. నాతో శయనింపవలని వీడు నా యొద్దకు రాగా నేను పెద్ద కేక వేసి తిని, నేను బిగ్గరగా కేక వేయటం వాడు విని నా దగ్గర తన వస్త్రం విడిచిపెట్టి తప్పించుకొని బయటకు పారిపోయినని వారితో చెప్పి అతని యజమానుడింటికి వచ్చే వరకు అతని వస్త్రము తన దగ్గర ఉంచుకుని, ఆ వస్త్రాన్ని పట్టుకోగాని ఆ వస్త్రాన్ని అక్కడ వదిలేసి వెళ్ళిపోయింది. మరి ఈ వస్త్రం ఎక్కడదని అడుగుతారు కదా, మరి యోసేపుని ఎక్కడ ఎంచుకుంది అని అంటారు. ఆవిడ మీదకి వచ్చేస్తే తప్పు. అప్పుడు ఏం చేసిందనంటే ఆ తప్పుని యోసేపు మీదకి మళ్ళించేసింది. అర్థమైందా? అతడే నన్ను చెరిపోయిపోయాడు, పాడు చేయిపోయాడు. అప్పుడు యజమాని వచ్చినప్పుడు ఆవిడ ఏం చేసింది? యజమానికి చెప్పింది. అలాంటి భయంకరమైన ఘోరమైనటువంటి ఆడవాళ్ళు ఉంటారు, అలాంటి ప్రమాదకరమైన స్త్రీలు ఉంటారు, భయంకరమైన స్త్రీలు ఉంటారు. వాళ్ళ జాకెట్లు చించేసుకుని బాబు నన్ను అలా చేసి ఇలా చేసి అరిచేసేవాళ్ళు కూడా ఉంటారు. ఎదుటి వాళ్ళు ఇరికించడానికి, ఎదుటి వాళ్ళ మీద నేరం మోపడానికి. ఏమండి? ఇతడు నన్ను ఇలాగ చేయబోయాడని ఆ యొక్క వస్త్రాలు చించుకొని చీరలు దించేసుకొని ఏమండి వచ్చేవాళ్ళందరూ కూడా చూయించి ఆ విధంగా ఎదుటి వారి మీద నేరం మోపేటటువంటి వారు కూడా సమాజంలో ఈనాడు చాలామంది ఉన్నారు. నాకు ఆ పక్కింటి ఆవిడను ఇంకొక ఆవిడ తన్నేసుకున్నారు.
ఎన్నేసుకుంటే పొరపాటున ఒక ఆవిడ ఏం చేసింది, గట్టి కొట్టేసరికి ఆవిడ దెబ్బలు కనపడుతున్నాయి ఆవిడ దగ్గర. ఈవిడ దగ్గర దెబ్బలు లేవు. ఇప్పుడు ఏం చేయాలి? ఆ గాజు పెంకులు తీసుకొని తీసేసుకుని, ఇదిగో నన్ను ముందు కొట్టేసింది, నన్ను ముందు కొట్టేసింది, నన్ను ముందు ముందు కావాలంటే చూడండి అంటుంది. అందుకే నేను కొట్టాను అంటుంది. ఆ విధంగా కావాలని గాయాలు పెట్టుకొని, కావాలని ఏమండి ఎదుటోళ్ళ మీద తోసేయడం కోసము, వాళ్ళు దోషులు అనిపించుకోవడం కోసము, ఎదుటోళ్ళ మీదకి ఎదుటోళ్ళ దోషులు చేయడం కోసము అలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటారు. చాలామంది స్త్రీలు అలా ఉంటుంటారు. సంఘాల్లో కూడా చాలామంది ఆ విధంగా ఉంటుంటారు. ఇలాంటి వాళ్ళందరూ కూడా ప్రమాదంలో పడిపోతారు. కానీ ఇలారా ఈ యొక్క పోతీఫరు భార్య ఆ విధంగా చేసినప్పటికీ కూడా యోసేపు నోరు తేగలేదు. ఆయన అమరిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి అతని యజమానుడు ఇట్లు నీ దాసుడు నన్ను చేసినని తన భార్య తనతో చెప్పిన మాటలు విన్నప్పుడు కోపముతో మండిపడి అతన్ని పట్టుకొని రాజు ఖైదీలు బంధింపబడి చెరసాలలో వేయించెను. అతడు అక్కడ చెరసాలలో ఉండే. భార్య చెప్పగానే అసలు ఎంత సరశక్తివంతుల భయభక్తులు కలిగిన వ్యక్తి అతడు, ఏమండి నమ్మకమైన వాడు, నమ్మకంగా ఉన్నాడనే కదా అతనికి ఆ గృహమంతరి మీద కూడా పెత్తనాన్ని అప్పగించాం, అధికారాన్ని ఇచ్చాం, అవన్నీ కూడా చూసుకునేలాగా అధికారం ఇచ్చాం. కానీ అతడు అలాగ ఎందుకు చేస్తాడులే, అలాగ ఎత్తుకుంటాడులే అని అనుకున్నాడా? చెప్పగానే నమ్మేసి, తన భార్య చెప్పగానే. ఈరోజులో కూడా చాలామంది మగవాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? వాళ్ళ భార్య ఏదైనా చెప్పగానే, ఎవరి మీదైనా చెప్పగానే ఏమి వెనక ముందు ఆలోచించరు. దూకుడు కర్ర కట్టి తీసుకుని వాళ్ళ మీద వెళ్ళిపోతుంటాడు, దూకుడు పెంచుతాడు. ఆవిడ చూసి ఏం చేస్తారు చెప్పండి? దూకుడు పెంచేస్తాడు. దూకుడు పెంచేసి చాలా సీరియస్ అయిపోయి అలా ఇలా కేకలేసేసి గందరగోళం చేసి పడేస్తాడు కోపంతో. అలాగే ఇక్కడ కూడా ఏం చేసేది చెప్పండి? కోపం వచ్చేసి అక్కడ ఆ సైనికులు ఉన్నారు, ఒక బంట్రౌతులు ఉన్నారు, వాళ్ళు తీసుకుని వెళ్ళి యోసేపుని చెరసాలలో వేయించాడు. అక్కడ చెరసాలలో ఉండిన ఎవరో ఆ పేదవాడు, ఆ చిన్నవాడు, అయితే సర్వశక్తిమంతుని యొక్క జ్ఞానం కలిగిన వాడు. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. జ్ఞానము కలిగిన వారు చాలామంది ఉన్నారు, కానీ లోక జ్ఞానం అది. మా లోక జ్ఞానం ఆధారం చేసుకొని ఆయన మాట వినని వారుగా ఉన్నారు చాలామంది లోకంలో. కానీ యోసేపు ఆయన మాట వినేవాడు. రాజు ఉన్నాడు, అతడు తన మూఢత్వాన్ని బట్టి బుద్ధి కలిగిన మాటలకు చెవి యొగ్గని వాడుగా ఉన్నాడు. మనం చూస్తే ఈ లోకంలో ఎంతోమంది ఉన్నారు. అలాగే ఇక్కడ కూడా మనం పోతీఫరు కనుక మనం చూసినట్లయితే అతను కూడా బుద్ధి కలిగి ప్రవర్తించలేదు, అతను బుద్ధిహీనుడుగానే ప్రవర్తించాడు. ఆ సమయంలో యోసేపు చెప్పుండొచ్చు, అలా కాదు ఇలా కాదని. యోసేపు మాటలు ఏమాత్రం కూడా అతడు వినలేదు. అతడు బుద్ధి కలిగిన మాటలు వినకుండా మూఢత్వంగా ప్రవర్తించాడు. యోసేపుని తీసుకొని వెళ్ళి చెరసాలలో వేయించాడు. కాబట్టి పిల్లారా ఆలోచన చేయండి. మనం ఎప్పుడు కూడా యోసేపునే ఉండాలి. ఆయన అమరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే పిల్లారా, అయితే యావే యోసేపునకు తోడయుండి అతని యందు కనికరపడి అతని మీద చెరసాల యొక్క అధిపతికి కటాక్షము కలుగునట్లు చేసాను. ఆయన అమరుస్తాడు. కాబట్టి యోసేపు నిజాయితీగా నిలబడ్డాడు, పరిశుద్ధుడిగా నిలబడ్డాడు, పాపం లేనివాడుగా నిలబడ్డాడు. అందుకని యోసేపు జీవితంలో పాపం అనేది ఉండదు. మిగతా వాళ్ళ జీవితాలు, ఇప్పుడు అబ్రాహాము జీవితంలో అబద్ధాలు గదవుతుందండి. అలాగే ఎవరొకరి జీవితంలో ఏదో ఒక పాపం ఉంటారు, దావీదు జీవితంలో పాపం ఉంది. అలాగ పాపాలు ఉంటూ ఉన్నాయి. కానీ యోసేపు దగ్గరకు వచ్చేటప్పటికి ఏ పాపము కూడా కనబడదు. అందుకని యోసేపు 1000 ఏళ్ల పాలనకు సాదృశ్యంగా ఉంటాడు. 1000 ఏళ్ల పాలనలో ఎలాంటి పాపం అక్కడ ఉండదు. అందుకని యోసేపు జీవితంలో పాపం అనేది లేదు. అందుకని సర్వశక్తిమంతుని భయపడి చెడుతనానికి, పాపానికి దూరంగా ఉన్నటువంటి యోసేపు మీద మనుషులు కనికరపడకపోవచ్చు, మనుషులు అపార్థం చేసుకొని తప్పుగా తీసుకొని
తీసుకొని వెళ్ళి అతడి మీద అనేక నేరాలు మోపి తీసుకొని వెళ్ళి, లేకపోతే ఆ యొక్క చెడ్డ స్త్రీ ఆ పోతీఫరు భార్య నేరాలు మోపి అతన్ని దోషిగా చేసి తీసుకొని చెరసాలలో వేయించినప్పటికీ కూడా సర్వశక్తిమంతుడున్నాడు, చూస్తున్నవాడున్నాడు, వాస్తవం ఏమిటో తెలుసుకొనగలిగిన వాడు ఒక ఆయన ఉన్నాడు. ఎవరిది నిజమో ఎవరిది అబద్ధమో, ఎవరు సత్యవంతులో ఎవరు అసత్యవంతులో నువ్వు ఆయన దగ్గర నువ్వు దాచలేవు. ఆయన దగ్గర నువ్వేమీ దాయలేవు. నేను అది చేయలేదు, ఇది చూడలేదు, అది మాట్లాడలేదు, ఇది మాట్లాడలేదని నువ్వు మనుషులను నమ్మించవచ్చు. వాళ్ళే చేశారు, వీళ్ళే చేశారు, వాళ్ళే మాట్లాడారు, వాళ్ళే చేశారని ఇతరుల మీద నువ్వు నెట్టేసి నీ నోరు గలదానివి కాబట్టి, గయ్యాళివి కాబట్టి ఎదుటోళ్ళను నువ్వు చెడ్డవాళ్ళుగా చేయొచ్చు నువ్వు. కానీ పైన చూస్తూ ఉన్నాడు, హృదయాలు చూసేవాడు, ఈ మాటలు చూస్తున్నవాడు, సమస్తము గమనిస్తున్నవాడు ఆయన ఉన్నాడు. ఆయన గమనిస్తాడు. అందువల్ల నువ్వు ఎంతగా మనుషుల్ని మెప్పించినా, మనుషుల దృష్టిలో ఎంతగా నీవు మంచి వ్యక్తిలా నటించినా, చెడులు చేస్తూ పాడు పనులు చేస్తూ ఎంత మంచిగా నటించినా, లేకపోతే ఇంకొక వ్యక్తి చెడులు ఏమీ చేయకపోయినా చెడ్డ వ్యక్తిగా ముద్రించబడి, లేకపోతే పనికిమాలిన వాడుగా ముద్రించబడి, లేకపోతే పనికిమాలిన స్త్రీగా ముద్రించబడి అనేక నేరాలు మోపుతూ చెరసాలు వేయబడినా, ఎవరిది యథార్థమో ఎవరు సత్యవంతులో ఆయన మాత్రము నీ జీవితం అంతా నీ ప్రవర్తన అంతా చూస్తూ ఉంటాడు. ఆయన గమనిస్తాడు. హల్లెలూయా. అందుకని పిల్లారా, మీరు అనుకోవచ్చు సర్వశక్తిమంతుడు చెప్తూ ఉన్నాడు, రహస్య పాపాలు ఆయనకు తెలుసు. ఎవరికి తెలియకుండా నువ్వు మాట్లాడిన మాటలు కానీ, ఎవరికి తెలియకుండా నువ్వు చేసేది చీకటి పాపాలు కానీ, చీకటి మాటలు కానీ, నీ ఆలోచనలు కానీ, నీ తలంపులు కానీ అన్నీ కూడా సర్వశక్తిమంతుడికి తెలుసు. ఎందుకనంటే ఆయన దూతలు ఉంటారు, ఇప్పుడు కూడా అదృశ్య దూతలు వాళ్ళు. ఆ అదృశ్య దూతలు అక్కడ ఉన్నారు, యోసేపు దగ్గర ఉన్నారు. ఆ దూతలందరూ ఏం చేస్తున్నారు? రికార్డ్ చేస్తున్నారు అన్నమాట. మొత్తం ఆ పోతీఫరు భార్య ఏం చేస్తుంది, ఏం మాట్లాడింది, ఎలా ప్రవర్తించింది, యోసేపు ఏమన్నాడు, ఎలా నిరాకరించాడు, ఆ మాటలకు ఎలా ఒప్పుకోలేదు, ఆవిడ ఏం చేసింది, ఆ వస్త్రం చెంగు పట్టుకుంది, అతను పారిపోయాడు. ఇప్పుడు ఎలాగైతే వీడియో తీస్తే మన సెల్లో రికార్డ్ అయిపోతూ ఉంటుందో అలాగే మొత్తం కూడా రికార్డ్ అయిపోతూ ఉందన్నమాట. రికార్డ్ చేస్తూ ఉన్నారు, క్షణాల మీద రికార్డ్ చేస్తున్నారు దూతలు. ఆమె చేసే మాటలు, ఆమె చేసిన పనులు, వీళ్ళు తీసుకెళ్ళి చెరసాల్లో వేయడం, యోసేపు బాధపడడం అన్నీ కూడా రికార్డ్ అయిపోతాయి. నీ జీవితంలో కూడా అంతే. ఆ యొక్క సైన్యకు ఆ యొక్క పోతీఫరు కోపడిపోవడం, పళ్ళు కొరకడం, సీరియస్ అయిపోవడం, ముఖమంతా కూడా ఎర్రబారిపోవడం, ఏమండి అన్నీ కూడా రికార్డ్ అయిపోతామని మొత్తం ఆయన దగ్గరికి చేరింది ఆ రికార్డు. దూతలు తీసుకుపోతారు. నీ జీవితంలో కూడా జరుగుతాను. నీ ఇంట్లో ఉన్నావు అనుకోండి, దూతని ప్రతి ఒక్కరికి జీవితాలను రికార్డ్ చేస్తూ ఉంటారు దూతలు. ఇప్పుడు జరుగుతూ ఉంటుంది అది. ఇప్పుడు ఈ మెసేజ్ జరుగుతుంది అనుకోండి, రికార్డ్ అవుతూ ఉంటుంది ప్రతిదీ. ఇక్కడ ఆరాధన రికార్డ్ అయి పైకి పోతూ ఉంటుంది. ఎవరు వచ్చారు ఎవరు రాలేదు మొత్తం వెళ్తుంది పైకి. అక్కడ ఇంకా అర్థవుతుందండి మీకు? ప్రతిది కూడా రికార్డ్ అవుతూ ఉంటుంది. ప్రతి మాట, ప్రతి ఆలోచనలన్నీ కూడా ఆయన చూస్తూ ఉంటారు. కప్పులారు ఇక్కడ కూడా అదే రికార్డ్ అయిపోయి వెళ్ళిపోయి. అప్పుడు చూడండి, అతను నిజాయితీగా ఉన్నాడు, యథార్థవంతుడిగా ఉన్నాడు, నా ఏళ్ళ భయభక్తులు కలిగి ఉన్నాడు. అతడు ఏ పాపం చేయకపోయినా అన్యాయస్తురాలు, ఆ చెడ్డ స్త్రీ తన భర్తకు చెప్పి, ఆ చెడుగా చెప్పి, అతని భర్త కూడా ఏమి ఆలోచించకుండా, వెనక ముందు ఆలోచించకుండా గుడ్డిగా తన భార్య మాటలు నమ్మి కోపగించుకొని తీసుకొని చెరసాల్లో వేశాడు ఆ నీతిమంతుడిని. అయ్యో, ఇంత అన్యాయం జరిగింది ఏంటి అని ఆ నీతిమంతుడి పట్ల ఆయన కనికరం కలిగింది. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. అలాగ అన్నీ కూడా రికార్డ్ అవుతూ ఉంటాయి. నువ్వు చేసేవి, మీ ఆయన చేసేవి, మీ పిల్లలు చేసేవి అన్నీ కూడా ఏమైపోతాయి చెప్పండి. దూతలు ఇంట్లోనే ఉండి నువ్వు వెళ్తూ ఉంటే, దారిలో వెళ్తూ ఉంటే నీతో పాటు వచ్చేస్తుంటారు. మార్కెట్కి వచ్చేస్తూ ఉంటారు, పనికి వెళ్తుంటే అక్కడికి వచ్చేస్తారు, ఎక్కడికైనా వచ్చేస్తారు. ఆ దూతలు వచ్చేసి మొత్తం రికార్డ్ చేసి ఎప్పటికప్పుడు పంపిస్తూ ఉంటారు. ఆయన వెళ్ళిపోతారు. ఇదే మాట విన్నాం కదా, ఏం చెప్పండి ప్రతి కూడా. అందుకే రికార్డింగ్ ఏంజెల్స్ అంటాను. నేనున్న మెసేజ్ అంతా కూడా రికార్డ్. నువ్వు కూడా అల్లెలు చెప్తున్నావా, ఆమె చెప్తున్నావా లేదా, మొత్తం కూడా రికార్డ్ అయిపోతుంది. ఎవరు అలాగా నోరు తెరవకుండా అలా కూర్చుంటారు, బెల్లం నోట్లో పెట్టుకొని, లేకపోతే చాక్లెట్ నోట్లో పెట్టేసుకొని కూర్చున్నట్టుగా ఎలా కూర్చున్నారు, నోరు తెరవకుండా, అల్లెలు చెప్పకుండా మొత్తం కూడా ఏమవుతుంది చెప్పండి,
రికార్డు అయిపోతూ ఉంటుంది. అది ఏ రోజు కాదు, ఎప్పుడు తప్పుడు. నీ జీవితం, ప్రతి ఒక్కరి జీవితం ఆరాధనే కాదు, ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ప్రవర్తిస్తున్నావా లేదా, వాక్య ప్రకారం ఉంటున్నావా లేదా, వాక్య ప్రకారం నడుస్తున్నావా లేదా, ఏదో కొంక నీ భార్యకో ఏదో కొంక చెప్పేసి ఏదో ఒక అబద్ధం చెప్పి ఇంటికి రాకుండా ఉంటున్నావా? ఏమంటే అన్నీ కూడా నీ మాటలన్నీ కూడా రికార్డ్ అయిపోతూ ఉంటాయి. నువ్వు ఏదో ఒక అబద్ధం చెప్పేసి ప్రార్థనకు కొడుతున్నావా, మొత్తం కూడా నీ బద్ధకము, నీ స్వామర్థనం మొత్తం కూడా రికార్డ్ అయిపోతాయి. ప్రతిది కూడా ఏమవుతుందో చెప్పండి, రికార్డ్. అలా రికార్డ్ అయిపోయింది. అప్పుడు ఆయన చూడగానే, ఓ అతడు నీతిమంతుడురా, ఈ యొక్క అన్యాయంగా తీసుకుని వెళ్ళి చెరసాలలో వేశారు అని చెప్పి ఆయనకి కనికరము కలిగింది. ఆయన నమస్తే హల్లెలూయా. ఆ రోజుల్లో కూడా దానియేలు పట్ల ఆయన అదేవిధంగా కనికరపడ్డారు. అరే అతడు ఏ దోషము లేదురా, ఇతరులు ఏ పాపం లేదురా, కానీ వీళ్ళు ఆయన్ని దోషిగా చేసి తీసుకుని వెళ్ళి సింహాల గుండా పడేశారు. కనికరపడ్డాడు. ఇక్కడ యోసేపు విషయంలో కూడా కనికరపడ్డాడు. సర్వశక్తిమంతుడు కనికరపడాలనేది నీవు నిర్దోషిగా జీవించాలి. ఒకవేళ నేను అపార్థం చేసుకుని నిన్ను హింసించినా, శ్రమ పెట్టినా, నిన్ను బాధ పెట్టినా, నిన్ను ఆయన ఏం చేస్తున్నాడంటే నీ మీద మనుషులు కనికరం లేకపోయినా ఆయన కనికరం నీ మీద. ఆనాడు యోసేపు మీద పరో భార్య, ఆ యొక్క పోతీఫరు భార్య, క్షమించండి, పోతీఫరు భార్య కనికరపడలేదు, సైనికులు కనికరపడలేదు, ఆ యొక్క పోతీఫరు కనికరపడలేదు. ఎవరు కనికరపడకపోవచ్చు, ఆయన కనికరపడలేదు. నీ జీవితంలో కూడా నీ ఇంట్లో వాళ్ళు కానీ, నీ యొక్క భర్త నీ మీద కనికరపడకపోవచ్చు, నీ పిల్లలు నీ మీద కనికరపడకపోవచ్చు, నీ భార్య నీ మీద కనికరపడకపోవచ్చు. ఎవ్వరు నీ మీద కనికరపడకుండా నిన్నింట్లో ఒక దోషిగా, నీ బంధువుల్లో నిన్ను ఒక దోషిగా, లేకపోతే ఇంట్లో పిల్లల్లో నిన్ను ఒక దోషిగా, మీ అమ్మే మంచిది కాదనో, మీ నాన్న మంచోడు కాదనో, ఇలాగా అన్యాయముగా ఏ తప్పు లేకపోయినా కానీ దోషిగా చేసినట్లయితే ఎవరు నీ మీద కనికరపడకపోయినా ఆయన మాత్రము కనికరపడతాడనే విషయాన్ని నేను మర్చిపోదు. ఆయన నామనిస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. ఆ చిన్నవాడి మీద, ఆ బుద్ధిమంతుడి మీద, బుద్ధి కలిగిన మాటలకు ఆ చెవి ఎగ్గేటువంటి, ఆలకించేటువంటి, ఏమండి ఇప్పుడు నువ్వు ఆ ప్రార్థనకు రాయండి, అది మంచి మాట. కొంతమందికి అది చెడే, అస్తమానం ప్రార్థన రమ్మంటారు, అస్తమానం ప్రార్థన రావట్లేదు అంటున్నారు, అది చెడే, మంచిగా తీసుకోవట్లేదు. ఇప్పుడు నా గురించి చెప్తున్నారు, ప్రార్థన రాలేదు అంటున్నారు. ఏమండి సరిదిద్దుకోవా, నువ్వు మార్చుకోవా, నువ్వేం చేయాలి చెప్పండి, మార్చుకోవాలని చెప్పేది, మార్చుకోవాలి. కాబట్టి పిల్లారా, కాబట్టి ఇక్కడ ఆ యొక్క సర్వశక్తి మంత్రి ఏం చేస్తాడు చెప్పండి, కనికరపడ్డాడు. ఆయన నమ్మనిస్తాడు. ఆయన తోడే ఉన్నాడు కనుక కనికరపడి, ఏమండి చెరసాల యొక్క అధిపతికి కటాక్షము కలిగినట్లు చేశాను. అతని మనస్సును మార్చేశాడు. చెరసాల అధిపతి యొక్క మనసును మార్చగానే ఆ చెరసాల అధిపతి యోసేపు మీద కనికరపడుతున్నాడు. ఆయన నమ్మనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి పిల్లారా, యావే ఆ చెరసాల అధిపతి చెరసాలలో ఉన్న ఖైదీలందరినీ యోసేపు చేతికి అప్పగించెను. వారు అక్కడ ఏమి చేసిరు అదంతయు అతడే చేయించువాడు. ఆ కనికరపడడం వలన ఆ చెరసాల ఖైదీలందరూ కూడా యోసేపు అప్పగించారు. యావే అతనికి తోడేయుడు కనుక చెరసాల అధిపతి అతని చేతికి అప్పగింపబడిన దేని గురించి విచారణ చేయకుండును. అతడు చేయనిది యావత్తు యావే సఫలమగునట్లు చేశాడు. ఆయన నమ్మేస్తాడు. అతడు కూడా ఏమీ విచారించేవాడు కాదు. ఆ చెరసాలకు సంబంధించినది యోసేపు మీద అప్పగించేసాడు. యోసేపు దాన్ని చూసేవాడు. ఇంకా నమ్మకం ఉందనుకోండి, ఏం విచారించక్కర్లేదు. మీకు అర్థమవుతుందండి. ఆయన నమ్మనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ తర్వాత చూడండి 40 అటు పిమ్మట ఐగుప్తు రాజు యొక్క పానదాయకుడును భక్ష్యకారుడును తమ యావే అయిన ఐగుప్తు రాజు క్షమించండి తమ ప్రభు అయిన ఐగుప్తు రాజు ఎడల తప్పు చేసిరి గనుక ఫరో పానదాయకుల అధిపతియు భక్ష్యకారుల అధిపతియునైన తన 2 ఉద్యోగస్తుల మీద కోపపడి
వారిని చెరసాల్లో నుంచుడికై రాజ సంరక్షక సేనాధిపతికి అప్పగించెను. అది యోసేపు బంధించబడిన స్థలము. ఆయన మనిస్తారు. హల్లెలూయా. అంటే పానదాయకుడును భక్ష్యకారుడును రాజు, ఐగుప్తు రాజు ఎడలు ఏం చేశారు చెప్పండి? తప్పు చేశారు. ఆ తప్పు చేసినప్పుడు ఆ తప్పు చేసిన వారిని తీసుకుని వచ్చి ఎక్కడ వేశారు చెప్పండి? యోసేపు ఎక్కడైతే ఉంటున్నాడో ఆ స్థలంలోనే వీళ్ళిద్దరు కూడా పడేశారు. ఆయన మనిస్తాడు. వారిని చెరసాల్లో నుంచుడికై రాజ సంరక్షక సేనాధిపతికి అప్పగించెను. అది యోసేపు బంధించబడిన స్థలము. ఆ సేనాధిపతి వారిని యోసేపు వశము చేయగా అతడు వారికి ఉపచారము చేసెను. వారు కొన్ని దినములు కావల్లో నిండిన తరువాత వారిద్దరు, అనగా చెరసాల్లో బంధింపబడిన ఐగుప్తు రాజు యొక్క పానదాయకుడును భక్ష్యకారుడును ఒకటే రాత్రి యందు కలలు గనిరి. ఒక్కొక్కరు వేరు వేరు భావములు కలలు కన్నారు. ఆ చెరసాల్లో ఉన్నటువంటి యొక్క తప్పు చేసిన వారు చూడండి, తెల్లవారినప్పుడు యోసేపు వారి ఎందుకు వచ్చి వారిని చూడగా వారు చింతాక్రాంతులైండ్రి. అతడు ఎందుచేత నేడు మీ ముఖములు చిన్నబోయినవని తన యజమాని ఇంట తనతో కావలి ఎందున్న పరో ఉద్యోగస్తులను అడిగిను. అందుకు వారు, మేము కలలు కంటిమి, వాటి భావం చెప్పగల వారెవరు లేరు అతనితో అనగా, యోసేపు వారిని చూచి, భావములు చెప్పుట సర్వశక్తిమంతుని ఆధీనమే కదా, మీరు దయచేసి ఆ కళను నాకు వివరించి చెప్పుడేనను. అప్పుడు పానదాయకుల అధిపతి యోసేపును చూసి, కలలో ఒక ద్రాక్షావళి నా ఎదుట ఉండెను. ఆ ద్రాక్షావళికి 3 తీగలుండెను. అది చిగురించి ఉండెను. దాని పువ్వులు వికసించెను. దాని దాని గెలలు పండి ద్రాక్ష ఫలములాయను. మరియు ఫరో గిన్నె నా చేతిలో ఉండెను. ఆ ద్రాక్ష ఫలములు నేను పట్టుకొని ఫరో గిన్నెలో వాటిని పిండి ఆ గిన్నె ఫరో చేతికి ఇచ్చి నేను తన కళను అతనితో వివరించి చెప్పెను. అప్పుడు యోసేపు, దాని భావం ఇది, 3 తీగలు అనగా 3 దినాలు. ఇంకా 3 దినములలోగా ఫరో నీ తలను పైకెత్తి నీ ఉద్యోగం నీకు మరలా ఇప్పించును. నీవు అతనికి పానదాయకుడవై విన్ననాటి మర్యాద చొప్పున ఫరో గిన్నెను అతని చేతికి అప్పగించెదవు. కాబట్టి నీకు క్షేమం కలిగినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని నా ఎందుకు కరుణించి ఫరోతో నన్ను గూర్చి మాట్లాడి ఈ ఇంటిలో నుండి నన్ను బయటికి రప్పించుము. ఏలనగా నేను ఇబ్రిల్ దేశంలో నుండి దొంగిలించబడితిని, అది నిశ్చయము. మరి ఈ చెరసాల్లో నన్ను వేటుకు ఇక్కడ నేనేమీ చేయలేదని అతనితో చెప్పెను. అతడు తెలిపిన భావము మంచిదని భక్ష్యకారుల అధిపతిని చూసి అతనితో నేనును కలగంటిని, ఇదిగో తెల్లని పిండి వంటలు గల 3 గంపలు నా తల మీద ఉండెను. మీది గంపలో ఫరో నిమిత్తము సమస్త విధములైన పిండి వంటలు ఉండెను. పక్షులు నా తల మీదనున్న ఆ గంపలో నుండి వాటిని తీసుకుని తినిచుండెను. అందుకు యోసేపు దాని భావం ఇది, 3 గంపలు 3 దినాలు. ఇంకా 3 దినముల్లోగా ఫరో నీ మీద నుండి నీ తలను పైకెత్తి మ్రాను మీద నిన్ను వేలాడదీయించును. అప్పుడు పక్షులు నీ మీద నుండి నీ మాంసమును తినివేయునని ఉత్తరమిచ్చెను. మూడవ దినముందు జరిగినదేమనగా, ఆ దినమున ఫరో జన్మదినము కనుక అతడు తన సేవకులందరికీ విందు చేయించి వారి నడుమ పానదాయకుల అధిపతి తలను భక్ష్యకారుల అధిపతి తలను పైకెత్తి పానదాయకుల అధిపతి ఉద్యోగం మరలా అతనికి ఇచ్చెను. కనుక అతడు ఫరో చేతికి గిన్నెనిచ్చెను. మరియు యోసేపు వారికి తెలిపిన భావం చొప్పున భక్ష్యకారుల అధిపతిని వేలాడదీసెను. అయితే పానదాయకుల అధిపతి యోసేపును జ్ఞాపకం చేసుకొనక మరిచిపోయాను. పానదాయకుల అధిపతి యోసేపుని జ్ఞాపకం చేసుకొనక మరిచిపోయాను. 2 ఏళ్ళు గడిచిన తరువాత ఫరో ఒక కల కనిన, అందులో అతడు ఏటి దగ్గర నిలిచిండగా చూపునకు అందమైనది పలిసినదైన 7 ఆవులు ఏటిలో నుండి పైకి వచ్చుచు జమ్ములో మేయిచుండెను. ఎందుకు ఇప్పుడు ఇవన్నీ చదివించానంటే, అక్కడక్కడ పానదాయకుడు ఒకడు ఉన్నాడు, భక్ష్యకారుడు ఒకడు.
వాళ్ళిద్దరు ఎవరంటే శిలువ మీద ఉన్నటువంటి ఇద్దరు దొంగలకు సాదృశ్యం అన్నమాట. ఇప్పుడు అందుట్లో చూడండి, ఒక దొంగ ఎక్కడికి వెళ్ళాడు చెప్పండి? మెస్సీతో పాటు పరదైస్కి వెళ్తాడు. ఇంకొక దొంగ అయినట్లయితే విడవబడ్డాడు. ఇక్కడ కూడా ఒక అతడు ఆ భక్షికారుడు ఉన్నాడు. అలాగే పానదాయకుడు ఆయన సన్నిధికి వెళ్ళాడు, ఫరో దగ్గరికి వెళ్ళాడు. అదే ఇతడైనట్లయితే విడవబడ్డాడు. అందుకనే మెస్సయ్య కూడా అదే విధంగా దొంగల మధ్య ఉన్నట్లుగానే యోసేపు కూడా ఏ పాపం లేనటువంటి యోసేపు, ఏ దోషము చేయనటువంటి యోసేపు అక్కడ ఆ యొక్క దొంగల మధ్య ఉన్నాడు. అంటే తప్పు చేసిన వారి మధ్య ఉన్నాడు, పాపుల మధ్య ఉన్నాడు. మెస్సయ్య కూడా అదే విధంగా పాపుల మధ్య ఉన్నాడు. అందుకని బైబిల్ అనేది అంత ఖచ్చితం. ఎప్పుడో మెస్సయ్య రాకముందే ఇవన్నీ యోసేపు జీవితంలో జరుగుతూ వచ్చాయి. అంటే మెస్సయ్య జీవితంలో ఏం జరుగుతాయో యోసేపు జీవితంలో అదే జరిగాయి. అందుకని యోసేపు మెస్సయ్యకు సాదృశ్యం ఉన్నాడు. ఆయన హల్లెలూయా. మరి ఒక స్త్రీ నేరం మోపి ఏం చేసింది చెప్పండి? చెరసాల్లో వేయించింది. అలాగే ఇజ్రాయిల్ కూడా మెస్సయ్య మీద నేరం మోపారు. ఇతడు పాపి, ఇతడు దోషి. కానీ యోసేపులాగా మెస్సయ్య కూడా ఏ పాపము చేయలేదు. మీకు అర్థమైందా? కాబట్టి ఒక చిన్నవాడు జ్ఞానం కలిగి ఎలా నడుస్తున్నాడో మనం చూస్తున్నాం. ఇక్కడది ఆయన నడుస్తాడు. జ్ఞానం కలిగి ఎలా వస్తున్నాడు చెప్పండి? ఏ పాపం లేకుండా వస్తాడు. జ్ఞానం లేనివాడు ఏం చేస్తాడు? పాపం, మాట వినడు. ఇతడు సర్వశక్తిమంతుని బుద్ధి కలిగిన మాటలు వినేవాడు కనుక ఆ చిన్నవాడైనప్పుడు కూడా, పేదవాడైనప్పుడు కూడా, ఏమీ లేనివాడైనప్పుడు కూడా, రాజుల కంటే కూడా, ఆ ధనము కలిగినటువంటి గొప్ప రాజుల కంటే కూడా వాళ్ళకి జ్ఞానం లేదు. యోసేపుకున్న జ్ఞానం వాళ్ళకి లేదు. గొప్ప గొప్ప ఉద్యోగస్తులే, కానీ ఆ కళల భావం ఏంటో వాళ్ళకి తెలియదు. కానీ యోసేపు ఆ కళలకు భావాన్ని చెప్పాడు. సర్వశక్తిమంతుడు ఆ జ్ఞానాన్ని ఇచ్చాడు. అందుకని పేదవాడైనప్పటికీ కూడా ఏమండి బుద్ధి కలిగిన వాడు పాపము చేయడు. ఆయన నామస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. జ్ఞానం కలిగి యోసేపు ఎలాగ నడిచాడు, మెస్సయ్య కూడా అదే విధంగా జ్ఞానం కలిగించాడు. వాళ్ళు పాపమై ప్రేరేపించారు. పరిసయ్యులు, సద్దూకయ్యులు, ధర్మశాస్త్రాన్ని పాటిస్తావా లేదా, ధర్మశాస్త్రం ప్రకారం నడుస్తావా లేదా, లేకపోతే నిన్ను మేము చంపేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం. పాపంలో తేడా ఉండొచ్చు. అక్కడ చెడ్డ పాపం, స్త్రీ పాపం అనుకున్నాం. ఇక్కడ ధర్మశాస్త్ర సంబంధమైన పాపం వైపు ప్రేరేపించారు. కానీ దాన్ని ఒప్పుకోలేదు ఆయన. యోసేపు ఎలాగైతే ఒప్పుకోలేదో అలాగే శాస్త్రులు, పరిచయులు, ప్రధాన యాజకుల యొక్క ఆచారాలతో కూడిన మనుషులకు కల్పించిన పద్ధతులు దైవోపదేశంలో బోధిస్తూ ఆ వ్యర్థమైన ఆరాధనని, ఆ పాపపు ఆరాధనని మెస్సయ్య కూడా రోసివేశాడు. కాబట్టి యోసేపు లాగా ఆయన మనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ తర్వాత చూడండమ్మా, 2 ఏళ్ళు గడిచిన తర్వాత ఫరో ఒక కలగనెను. అందులో అతడు ఏడు దగ్గర నిలిచి ఉండగా చూపునకు అందమైనదిను బలిసినవినైనా 7 ఆవులు ఏటిలో నుండి పైకి వచ్చుచు జమ్ములో మేయిచుండెను. వాటి తర్వాత చూపునకు వికారమై చిక్కిపోయిన మరి 7 ఆవులు ఏటిలో నుండి పైకి వచ్చుచు ఏటి ఒడ్డున ఆవుల దగ్గర నిలిచుండెను. అప్పుడు చూపునకు వికారమైన చిక్కిపోయిన ఆవులు చూపునకు అందమైన బలిసిన ఆవులను తినివేయుచుండెను. అంతలో ఫరో మేలుకొనెను. అతడు నిద్రించి 2వసారి కలగనెను. అందులో మంచి పుష్టి గల 7 వెన్నులు ఒక దంటున పుట్టుచుండెను. మరియు తూర్పు గాలి చేత చెడిపోయిన 7 పేల వెన్నులు వాటి తరువాత మొలిచెను. అప్పుడు అతడు నిండైన పుష్టి గల ఆ 7 వెన్నులను, ఆ పేల వెన్నులు మింగివేసెను. అంతలో ఫరో మేలుకొని అది కల అని గ్రహించెను. తెల్లవారినప్పుడు అతని మనస్సు కలవరపడెను. గనుక అతడు ఐగుప్తు శకునగాండ్రులందరినీ, అక్కడి విద్వాంసులందరినీ పిలువనంపి ఫరో తన కళలను వివరించి వారితో చెప్పిన కానీ ఫరోకు వాటి భావం తెలుపగలవాడెవడును లేకపోయిను. అప్పుడు
పానదాయకుల అధిపతి నేడు నా తప్పిదములను జ్ఞాపకం చేసుకొనుచున్నాను. ఫరో తన దాసుల మీద కోపగించి నన్నును భక్ష్యకారుల అధిపతిని మా ఉభయులను రాజ సంరక్షక సేనాధిపతి ఎంత కావలిలో ఉంచును. ఒక రాత్రి నేను అతడు మేమిద్దరము కలలు కంటిమి. ఒక్కొక్కడు వేరు వేరు భావనలు గల కళలు ఒకటి కంటిమి. అక్కడ రాజ సంరక్షక సేనాధిపతికి దాసుడైండిన యొక్క ఇబ్రీ పడుచువాడు మాతో కూడా ఉండిను. అతనితో మా కళలు మేము వివరించి చెప్పినప్పుడు అతడు వాటి భావమును మాకు తెలిపిను. ఒక్కొక్కరి కళ చొప్పున దాని భావమును తెలిపిను. అతడు మాకు ఏ భావం తెలిపినో ఆయా భావములు చొప్పున జరిగెను. నా ఉద్యోగము నాకు మరలా ఇప్పించి భక్ష్యకారుని వేడాలు తీయించినని పౌరోతో చెప్పగా పౌరో యోసేపుని పిలిపించెను. కాబట్టి ఆ చెరసాలలో నుండి త్వరగా రప్పించి అతడు క్షౌరము చేయించుకొని మంచి బట్టలు కట్టుకొని ఫరో యొద్దకు వచ్చెను. ఫరో యోసేపుతో నేను కలగంటిని, దాని భావమును తెలుపుగారు వారు ఎవరు లేరు. నీవు కలను విన్న ఎడల దాని భావమును తెలుపగలవని నిన్ను గూర్చి వింటినని అతనితో చెప్పినందుకు యోసేపు నా వలన కాదు, సర్వశక్తిమంతుడే ఫరోకు క్షేమకరమైన ఉత్తరం ఇచ్చునని ఫరోతో చెప్పెను. అందుకు ఫరో నా కలలో నేను ఏటి ఒడ్డున నిలుచుంటిని, బలిసినవి చూపుకు అందమైనవినైనా 7 ఆవులు ఏటిలో నుండి పైకి వచ్చి జమ్ములో మేయుచుండెను. మరియు నీరసమైన బహు వికార రూపము కలిగి చిక్కిపోయిన మరి 7 ఆవులు వాటి తరువాత పైకి వచ్చెను. వీటి అంత వికారమైన ఐగుప్తు దేశముందు ఎక్కడను నాకు కనబడలేదు. చిక్కిపోయి వికారముగానున్న ఆవులు బలిసిన తినివేసెను. అవి వాటి కడుపులో పడిన కానీ అవి కడుపులో పడినట్టు కనబడలేదు. మొదట ఉండినట్లే అవి చూపునకు వికారముగా ఉండెను. అంతలో నేను మేలుకొంటిని. మరియు నా కలలో నేను చూడగా పుష్టిగల 7 మంచి వెన్నులు ఒక్క దంటున పుట్టెను. మరియు తూర్పుగాలి చేత చెడిపోయి ఎండిన 7 పీల వెన్నులు వాటి తరువాత మొలిచెను. ఈ పీల వెన్నులు ఆ మంచి వెన్నులను మింగివేసెను. ఈ కలను జ్ఞానులకు తెలియజెప్పి తిని గాని దాని భావమును తెలుపగలవారెవరు లేరని అతనితో చెప్పెను. అందుకు యోసేపు ఫరో కనిన కల ఒకటే, సర్వశక్తిమంతుడు తాను చేయబోనది ఫరోకు తెలియజేసెను. ఆ 7 మంచి ఆవులు 7 సంవత్సరాలు, ఆ 7 మంచి వెన్నులను 7 సంవత్సరాలు. కల ఒక్కటే. వాటి తరువాత చిక్కిపోయి వికారమై పైకి వచ్చిన 7 ఆవులను 7 సంవత్సరాలు. తూర్పుగాలి చేత చెడిపోయిన 7 పీల వెన్నులు కరువు గల 7 సంవత్సరాలు. నేను ఫరోతో చెప్పు మాట ఇదే, సర్వశక్తిమంతుడు తాను చేయబోచున్నది ఫరోకు చూపించెను. ఇదిగో ఐగుప్తు దేశమంతటను బహు సమృద్ధిగా పంట పండు 7 సంవత్సరాలు వచ్చుతున్నవి. మరియు కరువు గల 7 సంవత్సరములు వాటి తర్వాత వచ్చును. అప్పుడు ఐగుప్తు దేశమందు ఆ పంట సమృద్ధి యావత్తును మరువబడును. ఆ కరువు దేశమును పాడు చేయును. దాని తరువాత కరువు చేత దేశమందు
ఆ పంట సమృద్ధి తెలియబడకపోను, ఆ కరువు మిక్కిలి భారముగా నుండును. ఈ కార్యము సర్వశక్తిమంతుని వలన నిర్ణయింపబడి ఉన్నది. ఇది సర్వశక్తిమంతుడు శీఘ్రముగా జరిగించును. అందుచేతని ఆ కళ ఫరోకు రెట్టింపబడిను. చూడండి, కాబట్టి ఫరో వివేక జ్ఞానము గల మనుష్యుణ్ణి చూచుకొని ఐగుప్తు దేశం మీద అతన్ని నియమించవలెను. ఫరో అట్లు చేసి ఈ దేశం పైన అధిపతులను నియమించి సమృద్ధిగా పంట పండు 7 సంవత్సరములలో ఐగుప్తు దేశమంతటను 5వ భాగము తీసుకొనవలెను. రాబోవు ఆహారమంతయు సమకూర్చి ఆ ధాన్యము ఫరో చేతికి అప్పగించి ఆయా పట్టణములలో ఆహారమునపై భద్రము చేయవలెను. కరువు చేత ఈ దేశము నశించిపోకుండా ఆ ఆహారము ఐగుప్తు దేశములో రాబో కరువు సంవత్సరములు 7 ఈ దేశమందు సంగ్రహముగా నుండునని ఫరోతో చెప్పెను. ఆ మాట ఫరో దృష్టికిని అతని సమస్త సేవకుల దృష్టికిని యుక్తమైనడు కనుక అతడు తన సేవకులను చూచి, ఇతని వలె సర్వశక్తిమంతుని ఆత్మగల మనుష్యుని కనుగొనగలమా అనెను. మరియు ఫరో సర్వశక్తిమంతుడు ఇదంతయు నీకు తెలియపరిచిన కనుక నీ వలె వివేక జ్ఞానము గలవారెవరును లేరు. నీవు నా ఇంటికి అధికారివై ఉండవలెను. నా ప్రజలందరూ నీకు విధేయులైందరు. సింహాసనం విషయంలో మాత్రమే నేను నీకంటే పైవాడునైందునని యోసేపుతో చెప్పెను. మరియు ఫరో చూడుము, ఐగుప్తు దేశమంతటి మీద నిన్ను నియమించినాను అని యోసేపుతో చెప్పెను. మరియు ఫరో తన ఉంగరము తీసి యోసేపు చేతిని పెట్టి సన్నపు నారబట్టలు అతనికి తొడిగించి అతని మెడకు బంగారు గొలుసు వేసి తన 2వ రథం మీద అతను ఎక్కించెను. అప్పుడు వందనము చేయడని అతని ముందర జనులు కేకలు వేసిరి. అట్లు ఐగుప్తు దేశమంతటి మీద అతన్ని నియమించెను. మరియు ఫరో యోసేపుతో, ఫరోను నేనే, ఆయనను నీ సెలవు లేక ఐగుప్తు దేశమంతటను ఏ మనుష్యుడును తన చేతినైనను కాలినైనను ఎత్తకూడదని చెప్పెను. మరియు ఫరో యోసేపునకు చదువమ్మా జప్నప్ప నేహు అను పేరు పెట్టి అతనికి ఓను యొక్క యాజకుడైన పోతీఫరు కుమార్తెకు ఆసనతను ఇచ్చి పెళ్లి చేసెను. యోసేపు బయలుదేరి ఐగుప్తు దేశమంతటా సంచరించెను. యోసేపు ఐగుప్తు రాజు అయిన ఫరో ఎదుట నిలబడినప్పుడు 30 సంవత్సరముల వాడయుండెను. అప్పుడు యోసేపు ఆయన మనిషిస్తాడు. చూడండి, ఇప్పుడు యోసేపు చూడండి, ఈ కళలన్నీ విచారించి చదివించానంటే జ్ఞానముంది. ఈనాడు కూడా మనకు ఆయన కళలు ఇచ్చింది. ఆ కళల గురించి నాకు అప్పుడు జ్ఞానం లేదు, నాకు తెలియదు వాటి గురించి. తూర్పు నక్షత్రం ఏమిటో, పడమరకు వెళ్ళడం, ఆ తర్వాత ఇదిగో నేను త్వరగా వస్తున్నాను స్వరం వినపడడం, ప్రపంచం దురాత్మకి ఇడవబడడం, తెల్లని మేఘం కనపడడం, అగ్నిమేఘంగా మారడం, తెల్లని మేఘంగా ఉన్నప్పుడు మనుషులు దూషించడం, అగ్నిమేఘంగా మారినప్పుడు ఆ అగ్నిమేఘం ముక్కలై దూషించిన వారి మీద పడిపోవడం. అర్థమైందా? బైబిల్లో లేఖనాలు కళల రూపంలో కనబడ్డాయి. కానీ బైబిల్ నాకు తెలియనందువల్ల ఆ కళల భావం నాకు తెలియదు. బైబిల్లో వేపుచు గురించి ఎన్ని మేఘం ఎన్ని ఉన్నాయని మనకు తెలియదు, ఏమీ తెలీదు. కానీ ఆయనే పరిచయం తీసుకొచ్చేసి వేకుచు గురించి బయలుపరిచి ఆ కళల భావాన్ని ఆయనే బయలుపరిచినవాడు. ఆయన ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి ఆ కళల భావాన్ని
నేనైనా గ్రహించగలిగాను, యోసేపు అయినా గ్రహించగలిగాడు, నువ్వైనా విని గ్రహించగలిగావు, ఫరో అయినా విని గ్రహించగలిగాడు. కాబట్టి చూడండి, చెరసాలలో ఉన్నటువంటి యోసేపు ఏమయ్యాడు చెప్పండి? రాజు అంతటి వాడయ్యాడు. అంటే పేరుకి ఫరో మాత్రమే రాజు, కానీ మొత్తం కూడా ఎవరు చూసుకుంటారు చెప్పండి? ప్రధాని అయ్యాడు. ఇంకా యోసేపు మాటే ముఖ్యం. యోసేపు ఏమి చెప్తే అదే ఇంక అందరూ కూడా ఆజ్ఞాపించాడు. అయ్యా మీరందరూ కూడా యోసేపు మాట వినాల్సింది, యోసేపు మాట వినాల్సింది. మొన్న ఒక ఆయన అంటున్నాడు, నేను అంతేకాదు, నేను పరిచర్యకు వచ్చాను. పరిచర్యకు వచ్చినప్పుడు కొత్తలో అప్పుడు మా వాళ్ళందరూ వచ్చారు. ఎందుకంటే నేను అకస్మాత్తుగా పరిచర్యకు వచ్చి ఇక్కడ ఉండిపోయాను. ఎందుకంటే ఒంగోలులో నేను జాబ్ చేస్తూ ఉండేవాడిని. వేకుచ్చు గురించి బయలుపరిచేటప్పటికి ఆగిపోయాను. మీకులాగా ఆ పనులు ఎలా అవుతాయి, ఆ ఉద్యోగం ఎలా అయిపోద్ది, వచ్చేస్తే ఏమండి అది జీతం పోద్ది కదా, లేకపోతే మా అమ్మోళ్ళు ఏంటంటారు, మా నాన్నోళ్ళు ఏంటంటారు, అవి ఎలా బతుకుతాం, ఏం ఆలోచించలేదు. పిలిచాడంటే వచ్చి నిలబడ్డాడు, ఆయన నామనిస్తాడు. ఇప్పుడు మీటింగ్స్ అన్నాం అనుకోండి ఆలోచిస్తున్నారు, ప్రార్థన అన్నాం అనుకోండి, బుధవారం ప్రార్థన అన్నాం అనుకోండి, ఆ పని ఎలా పోద్ది, ఈ పని ఎలా పోద్ది, అదేలాగా ప్రార్థనకి వెళ్ళిపోతే పనులు పోతాయి. నేను ఆరాధనకు వస్తే మా వాళ్ళందరూ పోతారు అనుకున్నారా? నిలబడాలి. చివరి టైంలో నేను నిలబడేది చివరి టైమే ఇది. ఇప్పుడు నిలబడకపోతే నువ్వు ఎప్పుడు నిలబడ, పదే పదే చెప్తూ వస్తున్నాను మీకు. ఎందుకంటే రేపు గనక విడవబడితే ఈ మాటలన్నీ కూడా సాక్షాత్తంగా నిలబడతాయి. ఈ మాటలన్నీ ఎలా నిలబడతాయి చెప్పండి? సాక్షార్థంగా నిలబడతాయి. నువ్వు సీరియస్ తీసుకోకపోవచ్చు. అయ్యో ఇలా చెప్పారు కదా, మనం ఖచ్చితంగా ఎన్నున్నా ఏమున్నా కానీ నేను సీరియస్ తీసుకొని అవి పక్కన పెట్టేసి రావాలి. కానీ నువ్వు సీరియస్ తీసుకోకుండా ఆయన అలాగే చెప్తూ ఉంటాడులే. ఏమండి ఆ కూరగాయల బండి మీద అరుతాడు చూసిన మైకు, వంకాయలు బెండకాయలు తోటకూర కొనడు, ఆయన అలాగ అడుగుతూ ఉంటాడు. అరుగు పోతూ ఉంటుందా బండి అలాగా? మన పనులు మనయే అనుకున్న వాళ్ళందరూ ఏమైపోతారు చెప్పండి? ప్రమాదం. అది తెలియట్లేదు మనుషులకి, సీరియస్గా తీసుకోవట్లేదు మనుషులు. మత్స్యాల సంఘంలాగా ఉండకూడదు. ఆయన చిత్త ప్రకారంగా ఆయన సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఆయన నమ్మనిస్తారు. హల్లెలూయా. కాబట్టి ఆయన బయలుపరిచినప్పుడు నిలిచిపోయినా. స్కూల్లో గొడవ, ఇబ్బంది ఇలా వెళ్ళిపోయాడు, ఊళ్ళో గోళ, మా బంధువుల్లో గోళ, ఇలా వెళ్ళిపోయాడేంటి ఏదో కాకినాడ ఉన్నాడు, ప్రార్థన కన్నా వెళ్ళిపోయాడు, ఇంకా అక్కడే ఉండిపోయాడు, ఇంకా అక్కడే ఇక రావట్లేదు. పిల్లారా, అలాగా ఆయన తెలియజేసినప్పుడు బయలుపరిచినప్పుడు ఆయన జ్ఞానాన్ని బట్టి అలా నిలబడడం జరిగింది. ఆయన నామనిస్తారు. హల్లెలూయా. నేను నిలబడే పిలుస్తున్నాను. నేనేం నిలబడకుండా పిలవట్లేదు కదా, రమ్మంటలేదు కదా, నేను వచ్చే రమ్మంటున్నాను. ఆయన నామనిస్తారు. అందుకని సేవకుడు కూడా ముందు నిలబెట్టి ఏం చేస్తాడు చెప్పండి? రామ్మని చెప్పు. కాబట్టి ఆయన నిలబడ్డాడు కూడా నీకు నిలబడాలనే జ్ఞానం ఉండాలి. కనుక ఈ బుద్ధి కలిగిన మాటలను కనుక నువ్వు పట్టించుకోకపోతే, బుద్ధి కలిగిన మాటలను కనుక నువ్వు లెక్క చేయకపోతే ప్రమాదంలో పడిపోతావు. అందువల్ల నిజముగా జ్ఞానం కలిగిన వారు ఏం చేస్తారంటే, ఆయన చెప్పిన బయలుపరిచిన విషయాలను బట్టి ఆ కళల భావం, వేకు చుక్కంటే ఏమిటి, దాని భావం ఏమిటి, తెలనమేమో అగ్నివేగంగా మారడం ఏమిటి, పరిచర్య మారిపోయిందని ఈ విషయాలని బయలుపరిచినప్పుడు ఆ జ్ఞానాన్ని బట్టి ఆయన కోసం నిలబడడం జరిగింది. ఆయన నామనిస్తారు. హల్లెలూయా. కాబట్టి యోసేపు కూడా ఆ జ్ఞానాన్ని బట్టే ఇక్కడ మనం ప్రసంగి గ్రంథంలోనే మనం చదువుకున్నాం అనమాట. రాజు కంటే పేదవాడైన జ్ఞానవంతుడకు చిన్నవాడే శ్రేష్ఠుడు, అట్టివాడు తన దేశమందు పేదవాడుగా పుట్టినను పట్టాభిషేకమునందుకు చెరసాల నుండి బయలు వెళ్ళి ఆయన నామనిస్తారు. పేదవాడైనప్పటికీ ఆ జ్ఞానాన్ని బట్టి యోసేపు చెరసాల నుండి వెళ్ళి పట్టాభిషేకం పొందాడు. ఆయన నామనిస్తారు. హల్లెలూయా. ఏ జ్ఞానం అది? కళలకు సంబంధించిన జ్ఞానం. ఆ కళలన్నీ కూడా మీరు విన్నారు. ఇప్పుడు కళలన్నీ కూడా ఆ పొరోగని కళలు కానీ, ఆ పానదాయకుడు కానీ, ఆ భక్ష్యకారుడు కానీ, ఆ చెరసాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఆ కళలు కానీ అన్నిటి కూడా భావాన్ని చెప్పాడు. ఆ జ్ఞానం. అందువలన పిల్లారా, అక్కడ ఆ యొక్క యోసేపు చెరసాల నుండి ఆ బుద్ధి కలిగిన మాటలను, ఏమండి, బుద్ధి కలిగినటువంటి
మాటలకు చెవియెగ్గినటువంటి అనగా సర్వశక్తిమంతుని యొక్క మాటలకు చెవియెగ్గినటువంటి యోసేపు రాజు అయ్యాడు. ఆయన మనుషులు హల్లెలూయా. ఈనాడు కూడా ఇప్పుడు కూడా ఆ కాలంలో ఎలాగైతే కళలు ఉన్నాయో ఈనాడు కూడా మనం కూడా కొన్ని కళల్ని కలిగి ఉన్నాం. ఆయన ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి ఆ కళల ద్వారా రెండవ రాకడ బయలుపరచబడింది. ఇప్పుడు కూడా మనము ఈ లోకం అనేటువంటి చెరలో నుండి, ఈ శరీరం అనే చెర, ఈ చెరలో ఉన్నాం, మనం మూలుగుతూ ఉన్నాం, మనం బయటకు రావాలని. ఇప్పుడు ఈ చెర నుండి అంటే మరణము, దుఃఖము, కన్నీరు, వ్యాధులు, ఎందుకంటే చెరసాల్లో అలాంటివన్నీ ఉంటాయి. వాటన్నిటి నుండి ఇప్పుడు మనము మధ్యాకాశంలోకి మనం ఒక పట్టాభిషేకం పొంది రాడిగా అభిషేకించబడి పైకి వెళ్తున్నాం. ఆయన గమనిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరికిది? పేదవారు, జ్ఞానము కలిగిన వారు, బుద్ధి కలిగిన మాటలకు చెవి ఎగ్గేవారు ఆయన గమనిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే నేను ఒక చోట పనిచేసేవాడిని, కానీ దానికంటే ఇది గొప్ప, ఇది ఉన్నతము అనుకుని దాన్ని పక్కన పడేసి దీనికోసం నేను నిలబడ్డాను. ఆయన గమనిస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే ఈ పరిచర్య చేస్తున్నప్పుడు గొప్ప గొప్ప అవకాశాలు వచ్చాయి. చాలామంది ఏం చేస్తారు చెప్పండి, మాకు మంచి అవకాశం వచ్చిందండి, ఆ మంచి జీతాలు ఇస్తా ఉన్నారండి అని చెప్పి ఏం చేస్తారు చెప్పండి, ఆయన వదిలిపెట్టేస్తారు, ఆయన విడిచిపెట్టేస్తారు, ప్రార్థన వదిలేస్తారు, ఆరాధన వదిలేస్తారు, అన్నీ వదిలేస్తారు. కానీ నాకు ఎన్నో అవకాశాలు వచ్చినప్పటికి కూడా ఆయనకి ఇవ్వాల్సిన సమయాన్ని ఆయనకి ఇవ్వడం, ఆయన అమరుస్తాడు, ఆయన కోసం నిలబడడమే. అప్పుడు పిల్లారా, ఈ యొక్క గొప్ప సమయంలో మనం ఉన్నాం. ఏంటంటే ఆయన ఆరాధించడమే గొప్ప సమయము. ఈ సమయాన్ని మనము సద్వినియోగం చేసుకున్నాం. ఎందుకని లోకములో ఏవి కూడా మనకు గొప్పగా కనబడట్లేదు, ఇదే గొప్ప కనబడుతుంది కాబట్టి మనం దీనికి సమయం ఇచ్చాం. లోకంలో వాళ్ళకి మనుషులకు అవి గొప్ప కనపడుతున్నాయి కాబట్టి వాడి సమయాన్ని ఇస్తున్నారు. మనం ఇది గొప్ప కనపడుతుంది కాబట్టి దీనికి మనము సమయాన్ని ఇస్తాం. ఏది గొప్ప కనపడితే మనుషులు దానికి సమయాన్ని ఇస్తున్నారు. నీతిమంతులకి ఆయనకి సమయాన్ని ఇవ్వడం గొప్ప కనపడుతుంది కాబట్టి ఆయన బిడ్డలకి దీనికి సమయాన్ని ఇస్తారు. లోకంలోని వారికి లోక కార్యాలు గొప్ప కనపడతాయి కాబట్టి వాటికి సమయాన్ని ఇస్తూ ఉంటారు. కాబట్టి మనం ఆయనకి సమయాన్ని ఇస్తున్నాం. ఆయన నమ్ముస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి లోకంలో మనుషులందరూ ఏం చేస్తారు చెప్పండి, లోకంలో మనుషులందరూ కూడా సమయాన్ని లోకం కోసం ఇస్తారు, ఆయన కోసం. నువ్వు కూడా అలాగే ఉన్నావంటే వాళ్ళకి నీకు తేడా ఏమీ లేదు. నువ్వు ఆయన సమయాన్ని ఇస్తూ లోకానికి అవసరమైనప్పుడు సమయం ఇవ్వకుండా ఆయనకే సమయాన్ని ఇస్తా ఉన్నావు అనుకోండి, లోకంలో అన్న వారి కంటే నువ్వు భిన్నమైన వ్యక్తి, ఆయన నమ్మనిస్తావు. హల్లెలూయా. మత్స్య సంఘాల్లో ఉంటారు, వాళ్ళు కూడా అంతే. వాళ్ళు ఏదో వాళ్ళు తీరినప్పుడు మాత్రమే, ఏ పనులు లేనప్పుడు మాత్రమే, వాళ్ళు కుదిరినప్పుడు మాత్రమే చర్చికి వస్తారు, ప్రార్థనలకు వస్తుంటారు. కానీ మనమైనట్లయితే పిల్లరా ఆయన సమయంలో మనం వస్తుంటాం, మనకు తీరినప్పుడు కానీ ఆయన మాట్లాడే సమయంలో వస్తుంటాం. అందుకని వాళ్ళకి మనకు తేడా, మత్స్య సంఘాల వాళ్ళకి మనకది తేడా. కాబట్టి పిల్లరా ఈ సమయంలో మనము పట్టాభిషేకము పొందుతున్నాం. ఆయన కూడా మనల్ని ఏం చేస్తాడో చెప్పండి, నియమిస్తూ ఉన్నాడు. ఏదెనులో ఎలా నియమించాడు, ఏదెనులో ఆదాము అవ్వ, మొదటి ఆదాము మొదటి అవ్వ, ఇప్పుడు కడపటి ఆదాము కడపటి అవ్వ. కాబట్టి ఇప్పుడు నిన్ను రాణిగా పట్టాభిషేకము చేస్తూ ఉన్నాడు కనుక ఇప్పుడు కూడా నువ్వు చెరసాలలో నుండి ఏమండి రాణివి అవుతున్నావు. యోసేపులాగా పేదవారు నుండి బైబిల్, పేదవారు నుండి బైబిల్ మనల్ని చేశాడు. అలాగే రాజులమి అని అనుకున్న వాళ్ళందరూ కూడా ఇజ్రాయిల్ని వాళ్ళందరినీ మత్స్య సంఘాలు ఇజ్రాయిల్ తులసిపుచ్చి మన దగ్గరికి వచ్చాడు ఆయన. ఇప్పుడు మత్స్య సంఘాలు ఉన్నారు. మేము రాజులమి, క్రైస్తులమి, ధనవంతులమి, గొప్పవాళ్ళమి, తెలివైన వాళ్ళమి, మేము కరెక్ట్ అయిన వాళ్ళమి అనుకునే వాళ్ళు ఉన్నారు చాలామంది. మేము కరెక్ట్ మార్గంలో నడుపుతున్నాం అనుకునే వాళ్ళు ఉన్నారు చాలామంది. లోకంలో భక్తిలో కరెక్ట్ లేదు వాళ్ళకి. లోకంలో పనుల్లో కరెక్ట్గా ఉండొచ్చు కానీ భక్తిలో కరెక్ట్గా, లోకంలో కరెక్ట్గా పనిచేసేవాళ్ళు ఉన్నారు. బోర్డు మీద ఆఫీసులను కూడా చూశాను నేను. లంచాలు తీసుకోకుండా కరెక్ట్గా పనిచేసేవాళ్ళు ఉన్నారు, టైం ప్రకారంగా కరెక్ట్గా పనిచేసేవాళ్ళు ఉన్నారు చాలామంది. మీకు అర్థమైందా? కరెక్ట్గా చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు.
కానీ వాళ్ళు రక్షణ విషయంలో కరెక్ట్గా ఉండరు, ప్రార్థన విషయంలో కరెక్ట్గా ఉండరు, ఆరాధన విషయంలో కరెక్ట్గా ఉండరు, సమయానికి రారు, సమయం అయ్యే వరకు ఉండరు. ఆ విధంగా కరెక్ట్గా ఉండరు. వాళ్ళకి ప్రార్థన మధ్యలోనే వస్తుంటారు, చివరిలో వస్తుంటారు, ఆ విధంగా చేస్తూ ఉంటారు. భక్తి విషయంలో కరెక్ట్గా ఉండరు. కానీ మనం చివరి టైంలో ఆయన విషయంలో కరెక్ట్గా ఉండాలి. ఆయన నామస్తం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే మనము ఒక ఒడంబడికను ఆయనతో మనము కలిగి ఉన్నాం. ఆయన నామస్తం. హల్లెలూయా. తల ఉంచుకోండి, మనం ప్రార్థన చేసుకుందాం. ఇప్పుడు మనకు ఆయన పట్టాభిషేకం చేస్తున్నాడు. మనకు కూడా యోసేపుకి ఎలాగైతే కలల భావాన్ని తెలుసుకోగలిగే జ్ఞానం ఇచ్చాడో, అలాగే ఈనాడు కూడా మనకు ఆ భావాన్ని తెలియజేసుకునే భావాన్ని ఇచ్చి, అనగా జ్ఞానాన్ని ఇచ్చి, ఇప్పుడు మనల్ని ఈ యొక్క తెల్లవారుజామున ఆయన నిద్ర మేలుకొల్పుతూ ఉన్నట్టు మనం చూస్తున్నాం. పిల్లరా, ఆలోచించేయండి. మనం పేదవారం కావచ్చు, యోసేపుని మనం నిరాకరించబడిన వారం కావచ్చు. యోసేపు ఎలాగ సుబుద్ధి కలిగి నడిచాడో మనం చూసాం. నువ్వు కూడా యోసేపుని సుబుద్ధి కలిగి నడవాలి. మంచి బుద్ధి కలిగి నడిచాడు. దుర్బుద్ధి లేదు, ఆడవాళ్ళ పట్ల చెడ్డ బుద్ధి లేదు యోసేపుకి. ఈనాడు యవ్వనస్తున్న పిల్లలు కానీ చాలామంది కానీ చెడ్డ బుద్ధి కలిగి ఉంటారు ఆడవాళ్ళ పట్ల. యోసేపుకి అలాంటి బుద్ధి లేదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.